26th మొత్తం చాలా మందికి డార్క్ రీల్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెండ్. సైబర్ వార్ లో జరిగేది కూడా ఇదే. డాస్ అంటారు వీటిని. డాస్ అటాక్స్ అంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ ని పంపిస్తారు ఒక సర్వర్ కి, పంపించి ఆ సర్వర్ ని డౌన్ చేసేస్తారు. సో దట్స్ వాట్ డాస్ అటాక్స్ అంటాం. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా ఒక మాల్వేర్ అటాక్ జరిగిందని విన్నాను. అది నిజం అసలు? నిజం. లాస్ట్ 6 months లోనే 2 times అటాక్స్ జరిగింది బిఎస్ఎన్ఎల్ మీద. సిమ్ స్వాప్. ఒక హ్యాకర్ ఏం చేస్తాడు, లేదంటే స్కామర్ ఏం చేస్తాడు అంటే మీకు కాల్ చేస్తాడు. We are from BSNL అని చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. ఒక నెంబర్ డైల్ చేయమంటాడు. ఆ నెంబర్ డైల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ దగ్గర ఉన్న సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయ్యి వేరే దగ్గర సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అంటే స్కామర్ దగ్గర. టీమ్స్ ఆఫ్ 1 బిట్కాయిన్ కూడా ఒక 10 మంది 20 మంది కలిపి కొనుక్కుంటున్నారు. మీరు 100 రూపీస్ తో కూడా బిట్కాయిన్ కొనవచ్చు. కానీ ఇది పెరుగుతా ఎందుకు వెళ్తుంది? బ్యాంకులో వేసుకుంటే తెలుస్తుంది, ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుంది అమౌంట్, కానీ బిట్కాయిన్ కొనుక్కుంటే తెలియదు. సో అందుకని ఇది పెరుగుతా ఉంది. రీసెంట్ స్కామ్స్ అండ్ సార్ పోస్ట్ దిస్ డిజిటల్ అరెస్ట్. జంప్ డిపాజిట్ స్కామ్ అని ఒకటి స్టార్ట్ అయింది మనకి. ఒక స్కామర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ మన అకౌంట్ లో కొన్ని డబ్బులు వేస్తాడు, ఒక లింక్ పంపిస్తాడు. లుక్ లైక్ ఫోన్ పే లాగా కనిపిస్తుంది ఆ లింక్ కూడా. లింక్ మీద క్లిక్ చేస్తాం. సో నువ్వు యూపీఐ పిన్ నెంబర్ కొట్టగానే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో వాళ్ళు పెట్టి 2000 రూపీస్, మన దగ్గర నుంచి పోయేది 20,000 రూపీస్. ఈ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఈ కంపెనీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 5.5 crores స్కామ్ జరిగిందని చెప్పి దాని స్టోరీ ఏంటి చెప్తే అసలు నవ్వు వస్తుంది. వీళ్ళు అమౌంట్ అనేది పంపించాలి. యాక్చువల్గా ఆ క్లయింట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది మార్చారు. అంటే సేమ్ నేమ్ ఉంది. సో ఇక్కడ ఏం చేశారంటే .com ఉంది కదా, అక్కడ .cam అని ఒక కొత్త డొమైన్ తీసుకున్నారు. .comకి .camకి ఒకటే లెటర్ తేడా ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి కాకుండా వీళ్ళు ఏం చెప్పారు అంటే వేరే బ్యాంక్ అకౌంట్ పంపించండి అని చెప్పి 2 transactions చేయించుకున్నారు వేరే బ్యాంక్. చాలా క్లెవర్ మూవ్ సార్. ఒక లాజరస్ అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళ డేటా బ్రీచ్ చేసి ఆల్మోస్ట్ $240 million వర్త్ ఉన్న క్రిప్టో కాయిన్స్ అన్ని తీసేసుకున్నారు. మీకు ముందు అది అసలు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో అనేది తెలియాలి. విశ్వనాథ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు ది ఇన్ పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ. హౌస్ లైఫ్? గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సార్ పోస్ట్ లాస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్ తర్వాత మనం అందులో ఒకటి మాట్లాడడం గుర్తుందా? డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక స్కామ్ గురించి మాట్లాడినాం. దాని తర్వాత ఆ డిజిటల్ అరెస్ట్ చాలా పెరిగిపోయి బయట నెంబర్ ఆఫ్ కేసెస్ బయటికి రావడం ఇవన్నీ చూసాం. డిడ్ యూ ఫీల్ లైక్ అప్పుడు మనం మాట్లాడిన తర్వాత దాని తర్వాత అవేర్నెస్ గా పోలీసు వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి మీకు ఒక వాయిస్ వినిపిస్తా ఉంటుంది. సో కాలర్ ట్యూన్ లాగా ఎట్లా పెట్టారు. సో ఎస్, చాలా లైక్ ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పడం కావచ్చు, లేదంటే పోలీస్ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫేక్ అనేది ఒకటి తెలిసిపోయింది. ఒకప్పుడు నమ్మారు, ఇప్పుడు నమ్మట్లేదు. ఇంకా కొంతమంది కూడా నమ్ముతున్నారు, అయినా కూడా ఇంకా ఫాల్ ట్రాప్ లో పడుతున్నారు. బట్ ఇంకొంచెంగా అవేర్నెస్ తెవ్వాలి ఇంకా బాగా. సార్ అయితే రీసెంట్ స్కామ్స్ అండ్ సార్ పోస్ట్ దిస్ డిజిటల్ అరెస్ట్. రీసెంట్ స్కామ్స్ అంటే కొత్తగా వచ్చింది వచ్చేసి ఒక 2 స్కామ్స్ ఉన్నాయి కొత్తగా. అంటే ఒకటి వచ్చేసి జంప్ డిపాజిట్ స్కామ్ అని ఒకటి స్టార్ట్ అయింది మనకి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక 1 month నుంచి స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే కాల్ మర్జ్ అని చెప్పి ఒక స్కామ్ స్టార్ట్ అయింది మనకి. కాల్ మర్జ్, ఓకే. సో వీటి గురించి అయితే చాలా ఇప్పుడు ఎవరికి అవేర్నెస్ లేదు. చాలా మంది ట్రాప్లో కూడా పడుతున్నారు, వీటి ట్రాప్లో పడుతున్నారు. ఎందుకంటే హ్యాకర్స్ ఏంటంటే కొత్త టెక్నిక్స్ వెతుక్కుంటారు ఎప్పుడైనా సరే రావడానికి. అట్లా. సార్ ఏంటి సార్ ఈ 2 స్కామ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జంప్ డిపాజిట్ స్కామ్ గురించి మాట్లాడతాం. ఈ జంప్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి అంటే మనకు అందరం ఫోన్పే వాడతాం, గూగుల్ పే వాడతాం, యూపీఐ పేమెంట్స్ వాడుతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక స్కామర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ మన అకౌంట్లో కొన్ని డబ్బులు వేస్తాడు. లైక్ అది 1000 రూపీస్ అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఎంతనో అంత ఒక అమౌంట్ అనేది వేస్తాడు. వేగానే యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్ కదా, నార్మల్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది సమ్ అమౌంట్ పడింది అని చెప్పేసి. తర్వాత మనకి ఒక లింక్ పంపిస్తాడు. ఏంటంటే నార్మల్గా ఫోన్పే నుంచి ఎలా అయితే మనకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే మనకి SMS వస్తుంది, బ్యాంక్ నుంచి ఇంత పడింది, క్రెడిట్ అయింది అని చెప్పి. అలాగే అలాంటి ఒక ఫేక్ SMS లాగా పంపిస్తాడు. ఎక్కడి నుంచి అంటే ఫోన్పే నుంచి వచ్చినట్టు. లైక్ యువర్ బ్యాంక్ అకౌంట్లో 2000 రూపీస్ క్రెడిట్ అయ్యి ప్లీజ్ చెక్ ద బ్యాలెన్స్ అని లింక్ ఇచ్చేస్తాడు. లుక్ లైక్ ఫోన్పే లాగా కనిపిస్తుంది ఆ లింక్ కూడా. సో మనకేంటంటే మనకున్నది ఏంటంటే లేజినెస్. ఫస్ట్ థింగ్ మన దగ్గర ఉన్నది లేజినెస్. ఏంటంటే అబ్బా ఫోన్పే ఓపెన్ చేసి అది కొట్టి బ్యాలెన్స్ చెక్ చేయాలి, ఇదంతా ఎందుకు, లింక్ వచ్చింది కదా అని చెప్పి లింక్ మీద క్లిక్ చేస్తాం నార్మల్గా, రైట్? సో లింక్ మీద క్లిక్ చేయగానే అది ఏమవుతుందంటే ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది ఆటోమేటిక్. సో నార్మల్గా బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం, యూపీఐ పిన్ నెంబర్ కొడితే బ్యాలెన్స్ చెక్ చేస్తాం, అవి వస్తుంది మనకి బ్యాలెన్స్. అలాగే యూపీఐ పిన్ నెంబర్ కొడతాడు. అక్కడ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ చూపించే ప్లేస్లో మన దగ్గర నుంచి అమౌంట్ డెబిట్ అయిపోతుంది.
హ్యాకర్. ఎందుకంటే ఆ లింక్‌లో ఏముంటది అంటే అమౌంట్ అనేది రిక్వెస్ట్ చేసి పెట్టుకుంటాడనమాట. మన దగ్గర నుంచి ఒక ₹20,000 రిక్వెస్ట్ ఎళ్తదనమాట. సో, ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతదంటే వాడి ఫోన్ నంబర్‌కి ₹20,000 ఆల్రెడీ ఏమంటారు సెట్ చేసి ఉంటది. సో, నువ్వు యూపీఐ పిన్ నంబర్ కొట్టగానే అమౌంట్ అనేది ఎళ్ళిపోతది. సో, నువ్వేమనుకుంటావంటే బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాను నువ్వనుకుంటావు. కానీ అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది డెబిట్ అయ్యి హ్యాకర్‌కెళ్తది. సో, వాడు పెట్టింది ₹2,000 మన దగ్గర నుంచి పోయేది ₹20,000 ఇలా ఉంటది జెమ్ డిపాజిట్ స్కామ్ అనేది. సో, టు ప్రొటెక్ట్ దిస్ ఏం చేయాలి సార్? ఇప్పుడు లింక్ ప్రెస్ చేయకూడదు అదొక థింగ్ ఉంది. అంటే బేసిక్‌లీ ఏ లింక్ ప్రెస్ చేయడం కరెక్ట్ కాదు యాజ్ యూ సెడ్. సో, లింక్ ప్రెస్ చేయడం కాకుండా వాట్ కెన్ వి డూ? ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్‌లో గనుక లింక్ ప్రెస్ చేశారు. లేదంటే ఏదైనా సంథింగ్ సస్పీషియస్‌గా కనబడుతుంది మీకు అంటే ఎవడైనా డబ్బులు ఎందుకేస్తాడండి? ₹2,000 ఫ్రీగా ఎవడు ఎయ్యడుగా ఫస్ట్ థింగ్. సో, ఇన్ కేస్ మీకు అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ యూపీఐ పిన్ నంబర్ రాంగ్ కొట్టండి. ఏంటనేది తెలుస్తది అక్కడ మనకి నోటిఫికేషన్ వస్తది కదా! అసలు ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంటదా? లేకపోతే బ్యాలెన్స్ చెక్‌ది ఏదైనా ఇష్యూ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తా ఉంటాయి. సో, దాంట్లో మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఏంటంటే మీరు అమౌంట్ పంపిస్తున్నారు అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంటది. మనం ట్రాన్సాక్షన్ చేయట్లే అక్కడ. బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాం అక్కడ. సో, అక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తది. సో, యూ కెన్ రిమూవ్ దట్ అట్లా. ఇలాంటి ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతది దానికి. ఇంట్రెస్టింగ్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది నార్త్ నుండా లేదంటే సౌత్‌లోనేనా? మాక్సిమం అన్నీ నార్త్ నుంచి ఎక్కువొస్తున్నాయి. సౌత్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అదే తీసుకొని సౌత్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే ఒకసారి ఎక్కడ స్టార్ట్ అయింది స్కామ్ అని చెప్పలేము. లైక్ ఎక్కడైనా అవ్వచ్చు అది. అట్లా. సార్ కంపారిటివ్‌లీ నేను జనరల్‌గా అడుగుతున్నా. ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ ఇండియా అనుకుంటే హ్యాకర్స్ ఎక్కడెక్కువ ఉంటారు? నార్త్‌లోనేనా? నార్త్ సైడ్ నుంచి ఎక్కువ. ఎందుకు అవేర్‌నెస్ ఎక్కువ? లేదంటే వాళ్ళకి మోర్ ఇంటూ టెక్ ఆర్ సంథింగ్? లైక్ మోర్ ఇంటూ టెక్ కాదు. మాక్సిమం స్కామ్స్ ఏంటి అంటే మనకి నార్త్ సైడ్ నుంచి బాగా జరుగుతాయి. ఎందుకు అంటే వాళ్ళేంటంటే కొంతమంది ఫీల్డ్ నేర్చుకొని మాక్సిమం స్కామ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేసేది నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి. మనకి ఈవెన్ ఇప్పుడు మీరు కేసు సాల్వింగ్ చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు సాల్వ్ చేసినా కూడా ఎవరైనా చేస్తారు కదా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ నార్త్ సైడ్ నుంచే వస్తాయి. లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నార్త్ సైడ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట. అంటే అక్కడ ఉన్న పీపుల్ అనేది దానికి అలవాటు పడిపోయారు చెప్పాలంటే. ఈజీ అర్నింగ్, బ్లఫ్ చేయడము, సో ఇలాంటి ఈజీ అర్నింగ్ ఉంటుంది. సో అని చెప్పేసి అందరూ అట్రాక్ట్ అయ్యేది అక్కడ బాగా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. అది మెయిన్. మన సౌత్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం భయం అనేది ఉంటుంది మన దగ్గర. ఎంతైనా కూడా ఒక లీగల్గా అయినా సరే ఏదైనా భయం అనేది ఉంటుంది, కొంచెం వెనక్కి వెళ్తారు. కానీ నార్త్ సైడ్ అలా ఉండదు. కొంచెం అట్లా ఈజీ మనీ అర్నింగ్ కదా, సరే ఒక స్కామ్ చేస్తే పర్లేదు, మనకేం పోతుంది ఒక ఫోన్ కాల్ ఫ్రీ ఫోన్ కాల్ వస్తే పడతాడు వాళ్ళలో, లేకపోతే లేదు, సంథింగ్ అలా అనమాట. సార్ వాట్ ఈస్ దట్ అదర్ స్కామ్ యూ మెన్షన్? దట్ ఈస్ కాల్డ్ కాల్ మర్జ్. కాల్ మర్జ్ అంటున్నాం. నార్మల్గా కాల్ మర్జ్ అనేది ఏంటంటే ఇది జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 1 month అవుతున్నట్టుంది. 1.5 month నుంచే ఇది బాగా అయ్యిందనమాట, పాపులర్లోకి వచ్చింది. అదేంటి అంటే చాలా మందికి తెలియదు ఇది కాల్ మర్జ్ అనేది. కాల్ కాన్ఫరెన్స్ తెలుసు కదా మీకు. నార్మల్గా ఏం చేస్తాం, కాన్ఫరెన్స్లో పెట్టుకొని 2-3 మెంబర్స్ మాట్లాడుకుంటాం, రైట్? సో సేమ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి అర్థమైందంటే డిజిటల్ అరెస్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. జెమ్ డిపాజిట్ స్కామ్ గురించి కొంచెం తెలిసింది. సో ఇలా కొన్ని అవేర్నెస్లు ఇస్తూ ఉన్నాము, ఇలా క్లిక్ చేయకూడదు, ఇలా చేయకూడదు, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే కాల్ మర్జ్ అనే స్కామ్ ఎందుకు వచ్చింది అంటే ఓటీపీ కోసం. ఫస్ట్ థింగ్ ఓటీపీ. అందరికి అవేర్నెస్ వచ్చింది, ఓటీపీ చెప్పకూడదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, ఓటీపీ చెప్పండి అంటే చెప్పకూడదు, ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. వేరే దగ్గర ఎక్కడ కూడా ఓటీపీ ఎంటర్ చేయకూడదు అని కూడా వచ్చింది. సో ఇప్పుడు హ్యాకర్కి ఏం కావాలి, స్కామర్కి ఏం కావాలి, ఓటీపీ కావాలి ఎనీ కాస్ట్. సో వాడు తీసుకొచ్చింది ఏంటి అంటే మనకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో. మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఓటీపీ వస్తుంది ఫస్ట్ థింగ్, రైట్? దాని తర్వాత ఒక 1 minute వెయిట్ చేసిన తర్వాత కింద ఇంకో ఆప్షన్ వస్తుంది, ఓటీపీ విత్ కాల్ అని ఉంటుంది. మీకు కాల్ వస్తుంది, బ్యాంక్ నుంచి కాల్ వచ్చి ఆ ఓటీపీ 4 digit నెంబర్ అనేది మీకు చెప్తుంది. సో ఇలాంటిది అంటే ఎస్ఎంఎస్ లేదంటే కాల్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎంఎస్ అనేది నడవట్లేదు, ఎందుకంటే అందరికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కామర్ మీకు కాల్ చేశాడు అనుకుందాం. సో ఏం చెప్తాడు, విశ్వనాథ్ మీ నెంబర్ ఇచ్చారు సార్, సో అని చెప్పి మీకు కాల్ చేస్తాడు, కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. సో విశ్వనాథ్ అంటే నేను తెలుసు మీకు, సో మేబీ విశ్వనాథ్ వాళ్ళ ఫ్రెండ్ నా నెంబర్ ఇచ్చాడు కాబట్టి అసలు ఏంటి అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు. ఒక డీప్ కన్వర్సేషన్లోకి తీసుకొని వెళ్తాడు, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ డీప్ కన్వర్సేషన్లోకి తీసుకెళ్తాడు. దెన్ ఏం చేస్తాడంటే ఇక్కడ సింపుల్ థింగ్, ఓకే విశ్వనాథ్ని కూడా నేను ఆన్లైన్లోకి రమ్మని చెప్తాను, మన కాన్వర్సేషన్లో కాల్ చేయమని చెప్తాను, మీకే కాల్ చేయమని చెప్తాను, సో మీరు లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టండి, మనం ముగ్గురం మాట్లాడుకుందాము అని చెప్పి ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం అని ఏదో ఒక చెప్తాడనమాట. సో మీకు కాల్ వస్తుంది, కాల్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేస్తారు, నార్మల్గా లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్లో కలుపుతారు.
అవునా? ఈ కాల్ అనేది ఎక్కడి నుంచి వస్తదంటే విశ్వనాథ్ దగ్గర నుంచి రాదు. అది బ్యాంక్ కాల్ అనమాట. అంటే వాడు ఆల్రెడీ మన డేటా అంతా వాడి దగ్గర ఉంటది. ట్రాన్సాక్షన్స్ అన్నీ కొట్టి పెట్టుంటాడు. సో, ఇప్పుడు ఓటీపీ కావాలి. ఓటీపీ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ పెడతాననమాట మెయిన్ థింగ్. ఆ కాల్ వస్తది కదా! మీకు కాల్ వెయిటింగ్‌లో వచ్చినప్పుడు కాల్ చూపిస్తది. అవును. సో, చెప్తారు. సో, విశ్వనాథ్ కాల్ చేస్తున్నాడు. వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. తన ఫోన్ అంట ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, సమ్ ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి కాల్ వస్తది. అదేదో చెప్తారనమాట. మీరు లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్‌లో కలుపుతారు. కాన్ఫరెన్స్‌లో కలపగానే ఏమవుతుంది? బ్యాంక్ చెప్పే ఓటీపీ మీకే కాదు వాడికి కూడా పడుతుంది. అక్కడ ఎంటర్ చేసేస్తాడు. ఇది కాల్ మర్జ్ అంటారు దీన్ని. ఇది కాన్ఫరెన్స్ కాల్‌లో యూజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్. వెరీ ఇంట్రెస్టింగ్ సో, ఉంది. అలా ఉంది. కాదు సార్, ఇప్పుడు జనరల్ డౌట్, ఇప్పుడు మీరు నాకు తెలుసని ఎవరో నాకు కాల్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా వాడు బ్యాంక్ సైడ్ నుంచి కాల్ చేసినట్టు వేరే కాల్ చేస్తాడు, హ్మ్. కాన్ఫరెన్స్ కాల్. ఇప్పుడు అది +91 ఇలాంటి నంబర్స్‌తో వస్తదా? అంటే అది లైక్ వర్చువల్ నంబర్స్ ఉన్నాయి. ఆ! అది ఇండియన్ నంబర్ నుంచి రావచ్చు. ఇంకెక్కడి నుంచైనా రావచ్చు. వర్చువల్ నంబర్స్ చాలా దొరుకుతాయి. ఆ! సో, స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఫిజికల్ నంబర్స్ ఎప్పుడు యూజ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. వర్చువల్ నంబర్స్ యూజ్ చేస్తారనమాట. సో, అది ఏంటంటే లైక్ చూడడానికి బ్యాంక్ నంబర్ లాగే కనిపిస్తది. లేదంటే మన ఇది ఇంకా చెయ్యాలి అంటే, ఇంకా నమ్మించాలి మిమ్మల్ని అంటే, నా నంబర్ ఉంది. కాల్ స్పూఫింగ్ అని ఒక ఆప్షన్ ఉంటది. కాల్ స్పూఫింగ్ ఏంటంటే, నా నంబరే డిస్‌ప్లే అయితది మీకు. సో, మీరు నమ్ముతారుగా? మాట్లాడేది డిఫరెంట్ నంబర్. కానీ చూపించడం మాత్రం నా నంబర్ చూపిస్తదనమాట. సో, ఆహా! ఇలాంటి కాల్ స్పూఫింగ్ యూజ్ చేసి కూడా దే ఆర్ డూయింగ్ దిస్. సార్, కాలర్ ఐడీలో నా పేరే కనిపిస్తది. అలా ఉంటది. ఎవరి నంబర్‌నైనా మనం కాల్ స్పూఫింగ్ చేయొచ్చా? పాసిబిలిటీస్ ఉన్నాయి. కాల్ స్పూఫింగ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని టూల్స్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. సో, ఇలాంటి కాల్ స్పూఫింగ్ చేయడానికి ఏంటంటే, ఇప్పుడు వేరే దగ్గర నుంచి నంబర్ వస్తే మీరు లిఫ్ట్ చేయరు. యాస్ ఎ అవును. టెక్నికల్ పర్సన్ అనుకుందాం లిఫ్ట్ చేయరు. అవును. కానీ విశ్వనాథ్ దగ్గర నుంచి కాలర్ ఐడీ అదే అవును. చూపిస్తే యూ విల్ లిఫ్ట్ ఇట్ అండ్ యూ విల్ మెర్జ్ ఇట్, రైట్? యాహ్! అలా అన్నమాట. సో, అలా కూడా చేస్తున్నారు. ఉన్నాయి. ఓహ్! వెరీ ఇంట్రెస్టింగ్. ఈ కంప్లీట్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? లైక్ ఫస్ట్ థింగ్ ఇది కాల్ మర్జ్‌ని అవాయిడ్ చేయాలి అంటే, నంబర్ నుంచి కాల్ ఎవరైనా మీకు అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి కాన్ఫరెన్స్ కాల్‌లో పెట్టండి అంటే పెట్టకూడదు. ఫస్ట్ థింగ్. ఓకే. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రస్టెడ్ పీపుల్ అయితే ఓకే. మీ ఫ్రెండ్స్ అయితే ఓకే. కానీ అన్నోన్ నంబర్ నుంచి వచ్చి ఒక యాహ్! కన్వర్జేషన్‌లోకి తీసుకెళ్ళి సడెన్‌గా వాయిస్ కాన్ఫరెన్స్‌లో కలపండి అంటే యూ షుడ్ నెవర్ డూ దట్ ఫస్ట్ థింగ్. ఒకవేళ కలపాల్సి వచ్చినా కూడా ఫస్ట్ వీడిని హోల్డ్‌లో పెట్టాలి. హోల్డ్‌లో పెట్టి అక్కడ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నిజంగా విశ్వనాథా కాదా? లేకపోతే ఏంటి అని చెప్పేసి. హోల్డ్‌లో పెడితే వాళ్ళకి వినిపించదు ఓటీపీ అనేది, రైట్? సో, అక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి. లేదంటే కాల్ కట్ చేసి ఈ కాల్ లిఫ్ట్ చేయండి. సో, ఇలా చేసుకోవచ్చు మనకి. ఎందుకంటే బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చినప్పుడు అది వెంటనే 4 డిజిట్ నెంబర్ చెప్తూనే ఉంటది డైరెక్ట్‌గా. మనకు అర్థమైపోతది ఆటోమేటెడ్ బ్యాంక్‌దని వాయిస్ చెప్పేసి. ఉంటది. ఆటోమేటెడ్ వాయిస్ కాబట్టి. సో, అలా అన్నమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతది. డైరెక్ట్‌గా కాన్ఫరెన్స్ కాల్‌లో కలపడం వల్ల ఏమైతదంటే మన డేటా వేరేవాడు కూడా వింటున్నాడు అక్కడ. అది ఇంపార్టెంట్. అలా. సార్, లాస్ట్ టైం మన ఎపిసోడ్‌లో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు. ఏందంటే, అప్పుడు ఒక స్కామ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక ₹20 ఇన్వెస్ట్ చేయండి. దాని నుంచి మీకు 40 వస్తాయి. 40 నుంచి 100 అవుతాయి. 100 నుంచి ఇలా ఒక స్లాబ్ వరకు తీసుకెళ్ళి, హై నంబర్‌కి తీసుకెళ్ళి అక్కడ ఒకేసారి మిమ్మల్ని డూప్ చేస్తాడు. దాని నుంచి మళ్ళీ క్రిప్టో ట్రేడింగ్ వైపు కూడా తీసుకెళ్తున్నారు హ్యాకర్స్ అని చెప్పారు సార్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ఆన్ దట్? ఏంటి క్రిప్టో అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి క్రిప్టో స్కామ్స్ ఎక్కువైతున్నాయి. మామూలుగా ట్రేడింగ్ అంటే మీకు తెలుసు. లైక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది యూ విల్ బై ఎ స్టాక్స్ అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మన ప్రైస్ కూడా, మన వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ట్రేడింగ్ స్కామ్ జరుగుతూ ఉన్నాయి. అది ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా క్రిప్టో కరెన్సీ అని వచ్చింది. క్రిప్టో కరెన్సీతో ఏం చేస్తున్నారు అంటే, ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్, ఒక ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ హవర్స్ ఆర్ డేస్‌లో కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్‌కి వెళ్తదని చూపిస్తారు. ఎందుకంటే బిట్‌కాయిన్ వాల్యూస్ గానీ, ఈ పర్టిక్యులర్ క్రిప్టో కరెన్సీ వాల్యూస్ గానీ అలా పెరుగుతున్నాయి దానికి. సో, ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఏమైందంటే క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రిప్టో ట్రేడింగ్‌లో సేమ్ థింగ్, నార్మల్ ట్రేడింగ్ ఎలా చేస్తారో ఈ క్రిప్టో ట్రేడింగ్ కూడా అంతే. ఏం లేదు. కొన్ని డబ్బులు పెట్టేసి ఆ కాయిన్స్‌ని కొనుక్కొని వాలెట్‌లో పెట్టుకుంటారు. ఆ కాయిన్ పెరిగిన కొద్దీ మనది కూడా పెరుగుతా ఉంటది. ఇది జనరల్ రెగ్యులర్‌గా జరిగే క్రిప్టో ట్రేడింగ్ అనమాట. జెన్యూన్‌గా జరిగే క్రిప్టో ట్రేడింగ్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాయిన్స్‌ని, ఫేక్ కాయిన్స్‌ని పట్టుకొస్తున్నారు. ఎవరైనా చాలా కాయిన్స్ వచ్చాయి. ఒకప్పుడు మనకి బిట్ కాయిన్, ఎథీరమ్, లేకపోతే కొన్ని డిఫరెంట్ డాజీ కాయిన్ అని ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి. డిజిటల్ కరెన్సీ వచ్చింది. అందులో ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనేది ఏది తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపట్టడం కూడా కష్టంగా అయిపోయింది అది ఏంటి అనేది. సో, వీళ్ళని ఏం చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టండి, ఒక 10,000 పెట్టండి, మీకు 1,00,000 వస్తాయి అంటారు. సో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గ్రీడ్ కదా, ఆశ బాగుంటుంది ఫస్ట్ థింగ్. సో, అదే ఆసరాగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన డీటెయిల్స్ ఒక టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ చేస్తాడు ఫస్ట్ థింగ్ మనల్ని. అందులో పోస్టులు పెడతా ఉంటారు. వాళ్ళ టీమ్ మెంబర్సే పోస్టులు పెడతా ఉంటారు. ఈరోజు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత వచ్చింది, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వచ్చాయి.
సో, సరే ఫస్ట్ స్టార్ట్ చేయడము ఒక చిన్న 5,000 లేకపోతే 2,000 ఈవెన్ యూ కెన్ బై ₹100 కూడా మీరు బై చేయొచ్చు కాయిన్స్‌ని. యాహ్! ఎందుకంటే 0.001 కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట దాని వాల్యూ అంతా. సో, అవి పెట్టి వాళ్ళ వాలెట్‌లో అమౌంట్ పెరుగుతా ఉంటది. ఒరిజినల్‌గా పెరగదది. వీళ్ళ కంట్రోల్‌లో ఉంటది కాబట్టి వాలెట్‌లో అమౌంట్ పెరిగినట్టు చూపిస్తా ఉంటాడు. సో, అమౌంట్ పెరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. లాస్ట్‌కొచ్చిన తర్వాత క్లోజ్. ఆ కాయినే కనిపించదు ఇంకా మొత్తానికి. సో, ఇలాంటి ఇది జరుగుతా ఉందన్నమాట. సో, ఇది మన బాగా జరుగుతుంది. ఇప్పుడు క్రిప్టో ట్రేడింగ్ అనేది చాలా జరుగుతుంది. సార్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంటే కాయిన్స్ చాలా ఉన్నాయి. సో, కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్స్ మనం చూసే ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, బయింగ్ గాని, సెల్లింగ్ గాని చేసుకోవడం. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. యాహ్! కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి అంటే వీళ్ళు ఫేక్ ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేది ప్లే స్టోర్‌లో ఉండవు చెప్పాలి అంటే. ఎట్లా అంటే త్రూ వాట్సాప్‌లో కావచ్చు, టెలిగ్రామ్‌లో కావచ్చు అట్లా ఏపీకే ఫైల్స్ సర్క్యులేట్ అవుతా ఉంటాయన్నమాట. ఈ ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేసుకొని ఒక చిన్న పోర్టల్ కనిపిస్తది. లాగిన్ చేసుకుంటారు. సో, ఆ పోర్టల్ అనేది మళ్ళీ ఒక మాక్సిమం ఒక 6 మంత్స్ ఉంటది. దాని లైఫ్ స్పాన్ చూసినా కూడా అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచే స్టార్ట్ అయ్యి ఉంటదది. కానీ దాంట్లో మాత్రం కొన్ని థౌసండ్స్ ఆఫ్ ప్రాఫిట్స్, క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ చూపిస్తా ఉంటారనమాట. ఇవి బయటకి కనిపించవు. ఇంటర్నల్‌గా మూవ్ అయితా ఉంటాయన్నమాట ఇదంతా కూడా పర్టిక్యులర్‌గా. సో, ఇది కూడా ఒక స్కామ్ జరుగుతున్నాయి బాగా. కాదు సార్, జనరల్‌గా మీరు ఇందాక చెప్పారు కదా! చాలా కాయిన్స్ వచ్చేసినాయి, డిజిటల్ కాయిన్స్. ఏది ఒరిజినల్, ఏది ఫేకో తెలియట్లే అని. అసలు ఒకవేళ ఒక 5 ఇయర్స్ బ్యాక్, 6 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మనము, అప్పుడు మీరు ఎలా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు? ఇది ఒరిజినల్, ఇది ఫేక్? ఫస్ట్ ఒక కాయిన్ తీసుకొనొస్తుంది ఒక కంపెనీ అంటే, ఆ కంపెనీ గురించి ముందు వెరిఫై చేయాలి మనకి ఆన్‌లైన్‌లో. అది జెన్యూనా కాదా? ఇప్పుడు చెప్పాలంటే జియో కాయిన్ కూడా వచ్చింది. యూ నో దట్. జియో అని వాడు కూడా ఒక కొత్త కాయిన్ తీసుకొచ్చాడు. నాకు వాళ్ళ యాక్చువల్లీ దానికి తెలీదు సార్ అది. తెలీదా? తెలీదు. జియో కాయిన్ కూడా వచ్చింది యాక్చువల్‌గా చెప్పాలి ఓకే. అంటే. ఆహా! సో, అదేంటంటే ఇప్పుడు వి కెన్ ట్రస్ట్ దట్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అంతే కదా! డెఫినెట్లీ. డెఫినెట్‌గా ట్రస్ట్ చేయొచ్చు. అది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే పబ్లిక్ అంటే జనరల్ యూజ్‌కి రాలేదు. వాళ్ళ ఇంటర్నల్ పర్పస్‌గా వాళ్ళ ప్రొడక్ట్స్ కోసం యూజ్ చేయడానికి ఇప్పుడు ప్రెజెంట్‌గా అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది అది జియో కాయిన్ అనేది. యాహ్! సో, అది అయితే ట్రస్టెడ్. మనం ఒక కాయిన్ చూజ్ చేసుకుంటున్నాము అంటే మనం ఎలా అయితే ట్రేడింగ్‌లో ఒక షేర్ మార్కెట్‌లో ఒక షేర్స్ కొంటున్నామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఒక కంపెనీ గురించి ఇన్వెస్టిగేట్ అంటే మనము అన్నీ కూడా తరోగా చెక్ చేసుకుంటాం. ఆ యాహ్! కంపెనీ ఏంటి? అసలు యాహ్! ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఏంటి అని హిస్టరీ అంతా చెక్ చేస్తాం. ఈ కాయిన్స్‌కి కూడా హిస్టరీ ఉంటది. ఒక కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలియదు. డైరెక్ట్‌గా పెట్టేయడం తక్కువుంది కదా! పెట్టేయడం అంతే. సో, ఇలాంటి ముందు హిస్టరీ చెక్ చేయాలి ఫస్ట్. చెక్ చేస్తే ఓకే. మనకి అది జెన్యూనా? కాదా? ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ముందు చెక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే జెన్యూన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో జెన్యూన్‌వి మాత్రమే ఉంటాయి కాయిన్స్. రైట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆథరైజ్డ్ మాత్రమే ఆ కాయిన్స్ అందులో ఉంటాయి మనకు ట్రేడింగ్ చేయడానికి. సో, ఉన్నాయి కదా! 1000 కాయిన్స్ ఉన్నాయి కదా! 1000 కాయిన్స్ అన్నిట్లలో ఉండవు. ఇప్పుడు వాజరాక్స్ ఉంది. లేదంటే బయో కాయిన్ ఉంది. కాయిన్ టీసీఎక్స్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి మనకి. సో, వీటిలలో ఏంటంటే కొన్ని ఆథరైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి వచ్చిన కాయిన్స్‌ని మాత్రమే అందులో పెడతారనమాట. అవి నమ్మొచ్చు. కానీ ఫేక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయి చూసారా? అందులో థౌసండ్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. అవి నమ్మకూడదు ఫస్ట్ థింగ్. అలా. అయితే చాలా వెబ్‌సైట్స్‌లో కూడా కొన్ని రాండమ్ ఆర్టికల్స్, రాండమ్ లింక్స్ ఉంటున్నాయి సార్. ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, ఈ పర్టిక్యులర్ కాయిన్ ఉంది. ఆల్మోస్ట్ 0.00 0001 అని ఉంటది. 1 ఎంతో ఆ మాత్రం వాల్యూయే ఉంది. హ్మ్. నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో చాలా పెరిగిపోద్దని అవును. రైటింగ్ ఆర్టికల్స్, రీల్స్ చేయడం. యాహ్! సో, అంటే అది ఒకటేంటంటే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. 2 ఉన్నాయి అక్కడ ఫస్ట్ థింగ్. యాహ్! సో, అదేంటంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు 0.0001 అని ఉంది. మీరు ₹10 పెడితే దానికి కొన్ని థౌసండ్స్ ఆఫ్ కాయిన్స్, కాయిన్స్ వస్తాయి. లాక్స్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి. యాహ్! సో, మీ దగ్గర ఉంటది. ఒకప్పుడు బిట్‌కాయిన్ కూడా 2011 ఆ టైమింగ్‌లో వచ్చినప్పుడు దాని వాల్యూ అనేది చాలా తక్కువుండే. లైక్ ₹10 to ₹100 మధ్యలో ఉండే. ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 80 లాక్స్ ఆఫ్ 1 బిట్‌కాయిన్ 80 లాక్స్‌కెళ్ళింది. సో, వితిన్ స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్‌లో చెప్పాలంటే. సో, ఇట్స్ ప్యూర్‌లీ డిపెండింగ్ అపాన్ మనకి ట్రేడింగ్ ఎలా అయితే జరుగుతా ఉంటదో బేస్డ్ ఆన్ థాట్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ అనమాట. సో, ఇది ఖచ్చితంగా జరుగుతదా అంటే గ్యారంటీ ఎక్కడ లేదు ఫస్ట్ థింగ్. చెప్తారు. బికాజ్ కొన్ని అనాలిసిస్ చేస్తారు. కొంతమంది ఉన్నారు. ఈ అనాలిసిస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. ఈ అనాలిసిస్ చేసి చెప్తే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఎందుకంటే పొలిటికల్ అవ్వచ్చు. మన పొలిటికల్ చూసుకోవాలి. ఇంటర్నేషనల్ ఇదంతా కూడా ఇంటర్నేషనల్ నాట్ ఇన్ ఇండియా. ఇది బిట్‌కాయిన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో నడుస్తది. సో, అన్ని పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, కంట్రీ టు కంట్రీ జరిగే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. పర్టిక్యులర్‌గా దీని మీదనే డిపెండ్ అయ్యి ఆర్‌బీఐతోని సంబంధం లేదు ఇది. అలాంటి సరే, ఇప్పుడు నాకు కొన్ని కాయిన్స్ తెలుసు. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ఒకటి, ఇథీరియం కాయిన్ ఒకటి, డోజ్ కాయిన్ ఒకటి, ఇలాంటివి ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు సజెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద ర్యాంకింగ్ మీరు చెప్పేది?
ర్యాంకింగ్ అయితే ఫస్ట్ బిట్ కాయిన్ ఉంటది. టాప్. అదైతే యాహ్! కన్ఫర్మ్. ఫస్ట్ కరెంట్ రేట్ ఎంత సార్ బిట్ కాయిన్? 1 బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 80 లాక్స్ పైననే ఉంది. 80 లాక్స్ పైన. 80 లాక్స్ హ్మ్. పైన ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎథీరియం ఉంది. ఇథీరియం. నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో. హ్మ్. తర్వాత డాజీ కాయిన్ ఉంది. తర్వాత షిబు ఉంది. షిబు. ఇలా షిబు కాయిన్ చైనీదా ఒకటొచ్చింది. సార్ ఇది? షిబు కాయిన్ వచ్చింది. దాని తర్వాత ఇంకోటి పై కాయిన్ అని ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయింది. ఇలా ఆ! కొన్ని కొన్ని వస్తున్నాయి. ఆ! అయితే ఫస్ట్ 3 ప్లేసెస్‌లో అయితే ఈ మూడే నడుస్తున్నాయి. ఇప్పుడు రిపిల్ అని ఒకటొచ్చింది. రిపుల్. ఎక్స్ఆర్‌పీ ఆ! రిపిల్ ఆహా! అదొకటి డిఫరెంట్‌గా ఉన్నాయి. అది పొజిషన్స్ మారుతా ఉంటాయి. మన దానికి ఉన్న వాల్యూని బట్టి, దానికి ఉన్న ప్రెజెంట్ వాల్యూని బట్టి మారుతా ఉంటదన్నమాట. అలా. హ్మ్. సార్ అయితే కొంచెం డీప్‌గా ఎళ్ళే ముందు ఐ వాంట్ యూ టు ఎక్స్‌ప్లెయిన్ టు ది ఆడియన్స్ కాంటెక్స్ట్ కోసం. లైక్ ఇప్పుడు ఒక డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? దాని బేసిక్స్ ఏంటి? కెన్ యూ ఓకే. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్? డిజిటల్ కరెన్సీ అనేది సింపుల్ థింగ్ చెప్పాలి అంటే ఒకటి ఇప్పుడు మనం నార్మల్‌గా యూజ్ చేసే కరెన్సీ వచ్చేసి ఫిజికల్ కరెన్సీ. రైట్? సో, ఇప్పుడు ఫిజికల్ కరెన్సీ కూడా తక్కువైపోయి మనం ఫోన్‌పే‌లో, గూగుల్ పేలలో యూజ్ చేస్తాం. దట్ కమ్స్ అండర్ డిజిటల్ కరెన్సీ. యాహ్! అలాంటి ఒక కరెన్సీయే ఇది కూడా మనకి ఇప్పుడు బిట్ కాయిన్ స్టార్ట్ అయ్యాయి. ఇవి హ్మ్. కాయిన్స్ అంటాం అన్నమాట. యాహ్! దీన్ని క్రిప్టో కరెన్సీ క్రిప్టో అంటాం. కరెన్సీ. ఓకే. డిజిటల్ కరెన్సీ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వి హావ్ వాలెట్స్‌లో మన ఫోన్‌పేలో ఉంటే డిజిటల్ కరెన్సీ. యాహ్! ఇప్పుడు మనం మాట్లాడే ఈ బిట్ కాయిన్స్‌కి వచ్చేసి క్రిప్టో కరెన్సీ అంటాం. సో, ఈ క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద వర్క్ అవుతది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. హ్మ్. ఓకే. సో, ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్‌గా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ పంపించాలి అంటే యూ షుడ్ హావ్ ఎ బెనిఫిషియరీ అకౌంట్ నంబరు, ఇవన్నీ ఐఎఫ్ఎస్‌సి యాహ్! కోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. యాహ్! సో, ఇవి ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. హ్మ్. ఓకే. హ్మ్. దే కెన్ ట్రేస్ అవుట్. ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది ఏంటి అనేది చెప్పేసి. ఓకే. అది బ్యాంక్ వాళ్ళు ఆర్‌బీఐ దగ్గర మనకి ఉంటది. ఇది నార్మల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీకి వచ్చేసరికి వాలెట్స్ అని ఉంటాయి ఇక్కడ. ఈ హ్మ్. వాలెట్స్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్. ఇక్కడ మొత్తం క్రిప్టోగ్రఫీ టెక్నాలజీ యూజ్ చేసి ఎవ్రీథింగ్ మనకు జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే కూడా దానికి సంబంధించిన ట్రేసెస్ ఎక్కడ దొరకవు. ఫస్ట్ థింగ్ క్రిప్టోగ్రఫీ టెక్నాలజీ యూజ్ చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో, దీనివల్ల ఏమైతుందంటే ఒక అమౌంట్ ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్‌కి వెళ్ళినప్పుడు దీని మధ్యలో అసలు ఏం జరిగింది? ఎక్కడికెళ్ళింది? అనేది కూడా ఉండదు. మీ నేమ్ కూడా కనిపించదు. ఓన్లీ వాలెట్‌కో అడ్రెస్ ఉంటది. అది కూడా ఎన్క్రిప్టెడ్‌లోనే ఉంటది. ఆ ఎన్క్రిప్టెడ్‌లోనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతా ఉంటాయి అన్నమాట. సో, ఇది క్రిప్టో కరెన్సీని బాగా హ్యాకర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ట్రేసింగ్ అవుట్ ఉండదు ఇక్కడ. ట్రేస్ అవుట్ ఉండదు. మీరు వినుంటారు ఏదైనా స్కామ్ జరిగినప్పుడు ఈ అమౌంట్ అంతా తీసుకెళ్ళి క్రిప్టో కరెన్సీ కొన్నారు. లేదంటే క్రిప్టో కరెన్సీలో హ్మ్. పెట్టారు అని. ఎందుకు హ్మ్. అంటే అక్కడ ట్రేస్ అవుట్ ఉండదు. అసలు హ్మ్. ట్రేసింగ్ అనేది దొరకదు. అందుకని. సో, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది బాగా యూజ్ చేస్తున్నారు ఈ క్రిప్టో కరెన్సీకి మెయిన్‌గా. హ్మ్. ఎందుకు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇది ఎలా అంటే ఒక ట్రాన్సాక్షన్ నుంచి ఇంకో ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ అయ్యింది అంటే వెరిఫికేషన్ జరగాలి. ఈ వెరిఫికేషన్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటదో ఒక బ్లాక్‌లో జరుగుతదనమాట. బ్లాక్స్ అని ఉంటాయన్నమాట. యాహ్! డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. నోడ్స్ అంటాం వీటిని. హ్మ్. సో, ఒక నోడ్ ట్రాన్సాక్షన్ చేసింది అంటే ఇది అన్ని నోడ్స్‌కి పంపిస్తది. ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి. ఆ ఆ! నెట్వర్క్‌లో ఉన్న అన్ని నోడ్స్‌కి పంపించేస్తది. ఆహా! సో, ఆథరైజ్డ్ నోడ్ ఏం చేస్తదంటే ట్రాన్సాక్షన్ వెరిఫై చేసి లింకప్ చేసేస్తది. చైన్ అంటాం. బ్లాక్‌ని చైన్‌లో పెట్టేస్తది. ఒక్కసారి ఆ హ్మ్. బ్లాక్‌లో చైన్‌లోకి వెళ్ళిపోయింది ఆ బ్లాక్ అంటే ఇంకా దాన్ని ఎవ్వరు డిలీట్ చేయలేరు, ఎడిట్ చేయలేరు, ఏమి చేయలేరనమాట. అంత సెక్యూర్‌గా ఉంటదనమాట అది. సో, హ్మ్. బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసినా కూడా రాదు. సో, హ్మ్. అందుకే ఈ క్రిప్టో కరెన్సీ యూజ్‌కి ఈ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ. సార్ యాజ్ యూ సెడ్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అవతల వాడి పేరు గాని ఏమీ ఏది ఉండదు. ఉండదు. ఓన్లీ ఎన్క్రిప్టెడ్ మోడ్‌లో ఉన్న ఒక కోడ్ వాలెట్ ఉంటుంది. నంబర్ అంతే. వాలెట్ నంబర్. వాలెట్ అడ్రెస్ అనేది ఉంటది అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పెయింటింగ్స్ కొన్నాము. డిజిటల్ వరల్డ్‌లో కొన్ని హ్మ్. హ్మ్. వాట్ యూ కాల్ రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని ప్రాపర్టీస్ కొన్నా. నేను ఇలాంటివి వింటున్నాను సార్. హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా నేను మీకు ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏమన్నా కొనడానికి హ్మ్. అసలు ఎట్లా తెలుస్తది అవతలోడికి నేనే చేశాను ట్రాన్సాక్షన్ అని? ఏం తెలీదు. అదే చెప్తున్నాగా ట్రేస్ ఆ! అవుట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాతోని ట్రాన్సాక్షన్ చేయాలి. ఫర్ ఆ! ఎగ్జాంపుల్ ఆ! మీరెక్కడో కూర్చున్నారు. వర్చువల్‌గా ఉన్నారు. ఆ! సో, అమౌంట్ కావాలి. ఆ! సో, అప్పుడు కాయిన్స్ అదే బిట్ కాయిన్స్‌లలో కావాలి. ఆ! ఏం లేదు. ఒక వాలెట్ అడ్రెస్ ఇస్తాను. ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక లాంగ్ లెంత్ క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్‌తో ఇది మారుతూ ఉంటాయి సార్ ఎవ్రీ టైమ్? మారుతా ఉంటది. అది కూడా మారుతా ఉంటది. సో, మారినప్పుడు ఏమైతది అంటే నేను జస్ట్ ఏంటంటే బ్లైండ్‌గా కళ్ళు మూసుకొని ఆ అడ్రెస్ అందులో టైప్ చేసి సెండ్ కొట్టడం అంతే ఇంక. అది ఎళ్ళిందా లేదా ఏ ట్రేస్ అవుట్స్ ఉండవనమాట. అదొక్కటే మెయిన్ ఇక్కడ జరిగేది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేయొచ్చు కానీ దీన్ని ట్రేస్ అవుట్ చేయడం రాదు. అదొకటే హ్మ్. మెయిన్ ఆప్షన్. సో, ఈ కరెన్సీ ఇది ఉంది చూసారా ఇప్పుడు వాజరాక్స్ గాని, బయూ కాయిన్స్ గాని ఆహాహా! ఇవి ఆథరైజ్డ్ కాబట్టి ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక అకౌంట్ ఉంటది. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తాం. సో, కానీ ఈ వాలెట్ అడ్రెస్‌ల నుంచి అమౌంట్ ఒక దగ్గర నుంచి ఇంకో దానికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే మాత్రం అది ట్రేస్ అవుట్స్ ఉండవు మెయిన్ థింగ్.
సో చాలా ఫ్రాడ్ జరిగేది క్రిప్టో కరెన్సీ ద్వారానే. ఈవెన్ మీరు ఒక మాల్వేర్స్ ఉంటాయి, రాన్సమ్ వేర్ అని ఎప్పుడైనా విన్నారా? రాన్సమ్ వేర్ అటాక్స్లో కూడా బిట్ కాయిన్సే అడుగుతారు మేము, మీకు డిక్రిప్ట్ చేయాలి డేటా అంటే వాడు డిస్ప్లే చేస్తాడు డైరెక్ట్గా బిట్ కాయిన్ అడ్రస్ ఇది, దీనికి అమౌంట్ పంపించేసి అంతే, ఇంకేం లేదు. అమౌంట్ పంపేయగానే డిక్రిప్ట్ అవుతుంది అది, అలా అనమాట. సో ఎందుకంటే అంత పబ్లిక్లో వాళ్ళ వాలెట్ అడ్రస్ ఇస్తున్నారు అంటే దానికి ట్రేస్ అవుట్ లేదు కాబట్టి అంత పబ్లిక్లో ఇస్తున్నారు, అది మెయిన్. సరే టెక్నాలజీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ ఎగ్జాక్ట్గా? టెక్నాలజీ మన దగ్గరే, అంటే లైక్ ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఇప్పుడు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఫస్ట్ థింగ్, సో మనకి ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ బ్లాక్ చైన్ వచ్చి కూడా ఒక 8 years అవుతుంది ఆల్మోస్ట్, లాంగ్ బ్యాకే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ప్రజెంట్ అంత యూజ్లో రాలేదు అప్పట్లో, ఇప్పుడు బాగా యూజ్ అయింది. ఎప్పుడైతే ఈ క్రిప్టో కరెన్సీ బయటకు వెళ్ళిందో, బిట్ కాయిన్ అనేది బయటకు వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది ఈ అసలు ఓకే బ్లాక్ చైన్ అంటే ఏంటి అసలు ఏం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడున్న మల్టీనేషనల్ కంపెనీస్ కూడా కొన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని వాళ్ళ డేటాను సెక్యూర్ చేసుకుంటున్నాయి, అడాప్ట్ చేసుకుంటున్నాయి అనమాట. కానీ బ్యాంక్ వాళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకోవట్లేదు. సో చేసుకుంటే బెటర్ ఆప్షన్, కొంచెం ఇంకా సెక్యూర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎంఎన్సీ కంపెనీస్ మాత్రం అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఎందుకంటే క్లయింట్ ట్రాన్సాక్షన్స్, కొన్ని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసము వాళ్ళ క్లయింట్స్ కోసము ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనమాట, వాళ్ళ టెక్నాలజీలో అలా అడాప్ట్ చేసుకుంటున్నారు. సార్ అయితే ఇప్పుడు మీరు బిట్ కాయిన్ గురించి చెప్తున్నారు కదా, సమ్ 80+ lakhs ఉంది దాని వాల్యూ అని చెప్పారు 1 బిట్ కాయిన్. నేను విన్నాను, ఇది కరెక్టో కదా నాకు తెలియదు సార్, ఒక బిట్ కాయిన్ లో కొన్ని పర్సెంటేజ్ టీమ్స్ ఆఫ్ 1 బిట్ కాయిన్ కూడా ఒక 10 మంది 20 మంది కలిపి కొనుక్కుంటున్నారు అనేది, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటారు, ఎగ్జాంపుల్ ఒక 1 acre ల్యాండ్ ఉంది, మీరు 1 crore పెట్టాలంటే మీతోనే అవుతుందా? అవ్వదు. కానీ ఏం చేస్తారు, 20 lakhs పెట్టమంటే మీతోనే అవుతుంది, 5 members కలిసి కొనుక్కుంటారు. సేమ్ ఇది కూడా అదే టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దే విల్ బి బయింగ్ దిస్, అండ్ అది పెరిగిన కొద్దీ దాని పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ డివైడ్ చేసుకుంటారు అమ్మేసుకోవాలన్నప్పుడు. సేమ్ లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట, అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ. సో గ్రూప్గా ఫామ్ అయ్యి దే విల్ బై దిస్ పర్టికులర్ బిట్ కాయిన్స్ అనమాట. సార్ మినిమం మాక్సిమం రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి దీనికి? ఏం లేదు, మీరు 100 rupees తో కూడా బిట్ కాయిన్ కొనవచ్చు, మాక్సిమం ఎంతైనా పెట్టి కొనవచ్చు, అది క్రోర్స్ లాగా కూడా వెళ్ళిపోవచ్చు అలా అనమాట. సో అందుకని సో దీనికి అంటూ ఎక్కడ ఒక లిమిట్ ఇంతనే పెట్టి కొనాలి ఇంత అని అట్లా ఏమీ లేదు, డైలీ ట్రాన్సాక్షన్ ఇంత ఉండాలి అట్లాంటివి ఏమి ఉండవు దీనికి, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇథీరియం అండ్ డోజ్ కాయిన్ గురించి చెప్పారు కదా, వాటి వాల్యూస్ ఎలా ఉన్నాయి మార్కెట్? వాటి వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంత 80 lakhs అంత లేదు, కానీ కాకపోతే కొన్ని lakhs of rupeesలోకి వెళ్ళింది, లైక్ ఒక 5 lakhs 6 lakhs అట్లా కొన్ని మారుతుంది, 10 lakhs ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట కొన్ని కాయిన్స్. అదేంటంటే ఇంకా వాడే దాన్ని బట్టి, కొనేదాన్ని బట్టి దాని ఇది పెరుగుతుంది అనమాట, వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్షన్ ఇప్పుడు బాగా కొంటున్నారంటే రేట్ పెంచుతూ ఉంటారు ఆటోమేటిక్, ఇది కూడా అంతే. సో కొన్ని 5 lakhs ఉన్నాయి, ఒక కాయిన్ వచ్చేసి 5 lakhs కూడా ఉంటుంది అనమాట, ఒక కాయిన్ వచ్చి 10 lakhs ఉంటుంది, అట్లా డిఫరెంట్ డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి అనమాట. కానీ బిట్ కాయిన్ అనేది ఇంకా టాప్లో ఉంది ప్రెసెంట్ అయితే, బిట్ కాయిన్ టాప్లో ఉంది మనకి. సార్ ఈ రైజ్ ఆఫ్ బిట్ కాయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? డూ యూ థింక్ 2020 ఎప్పుడైతే మనకి డిమానిటైజేషన్ అయింది, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా బిట్ కాయిన్ గురించి ఎవరికి ఎక్కువ అంత తెలియదు. ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే డిమానిటైజేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇది బాగా పాపులర్గా అయింది అనమాట, అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది బిట్ కాయిన్స్ కొన్నారు ఈ అమౌంట్ పెట్టేసి, సో బిట్ కాయిన్స్ కొనేసారు. సో అక్కడ దాని వాల్యూ అనేది ఎట్ ఎ టైం పెరిగిపోయింది ఒక్కసారి సడన్ గా, ఎందుకంటే చాలా మంది కొన్నారు, దాని వాల్యూ పెంచేశారు ఆటోమేటిక్ అట్లా అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చాలా 80 lakhsకి వెళ్ళి మళ్ళీ 50 lakhs ఇవ్వడి మళ్ళీ పెరుగుతుంది తగ్గుతుంది, కొన్నిసార్లు 50 lakhsకి కూడా వచ్చింది బిట్ కాయిన్ అనేది, మళ్ళీ పెరుగుతూ ఉంది అలా అనమాట. అంటే యూసేజ్ని బట్టి పెరుగుతుంది తగ్గుతుంది అనమాట, అంతే. సేమ్ లైక్ మన షేర్ మార్కెట్లో ఎలా అయితే ఉంటుందో అదే ప్రాసెస్ అలా. సార్ అయితే ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత దీని వాల్యూ బాగా పెరిగింది, అందరూ కొంటున్నారు అని. ఇప్పుడు నాకు యాక్చువల్గా మీరు చెప్పేదాని ప్రకారం యాక్చువల్ యూసేజ్ నాకు చాలా తక్కువ కనిపిస్తుంది, అంటే అసలు వాడతారో లేదో కూడా అనేది నాకు సీరియస్ డౌట్ ఉంది. కానీ ఇది పెరుగుతా ఎందుకు వెళ్తుంది? ఇది ఒకటి ఏంటంటే, ఇది వాడతారా అంటే మన ఇండియాలో ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ లాగా మనం ఫోన్పే గూగుల్ పే యూజ్ చేసుకొని పేమెంట్స్ చేస్తున్నాం కదా, సేమ్ కరెన్సీ బిట్ కాయిన్ కరెన్సీని బయట అవుట్ ఆఫ్ కంట్రీలో వాడుతున్నారు, లైక్ పేమెంట్స్ లాగా. అంటే దే విల్ యాక్సెప్ట్, ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న బ్యాంక్స్ వాళ్ళు, ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇట్స్ లీగల్ ఓవర్ దేర్ యాక్చువల్గా చెప్పాలి. కానీ ఇండియాలో ఇంకా రాలేదు దానికి సంబంధించి ఎలాంటి పేమెంట్స్ అనేవి లేవు. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, మీరు 80 lakhs దాచిపెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుందా? తెలిసిపోతుంది ఎవరికైనా. కానీ ఇదే ఒక కాయిన్ అనుకోండి, డిజిటల్లో ఉంటుంది,
అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సో 80 lakhs పెట్టి ఒక బిట్ కాయిన్ కొనేసి పక్కకు పడేసాం. సో దాని తర్వాత అది 1 crore కావచ్చు, 1.5 crores కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది ఆన్లైన్లో ఉంటుంది ఫస్ట్ థింగ్, రైట్? సో ఇక్కడ ఏమైపోతుందంటే చాలా మంది ఇల్లీగల్గా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ బిట్ కాయిన్స్ అనేది, నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది బిట్ కాయిన్ కొని పెట్టేసుకుంటే ఎవరికి తెలియదు నేను బిట్ కాయిన్ కొన్నాను తెలియదు, నా వ్యాలెట్ అడ్రస్ ఏంటో తెలియదు, ఎవరికి ఏమి దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్, బ్యాంక్లో వేసుకుంటే తెలుస్తుంది ఫస్ట్ థింగ్, ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుంది అమౌంట్, కానీ బిట్ కాయిన్ కొనుక్కుంటే తెలియదు. సో అందుకని ఇది పెరుగుతూ ఉంది. సో ఇల్లీగల్ కోసం బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి అది పెరుగుతూ ఉంది అట్లా. సో మన ఇండియన్ గవర్నమెంట్లో వచ్చేసి ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చేసి ఆథరైజ్ చేశారు, ఒకప్పుడు లేదు, లైక్ ఇల్లీగల్ అని చెప్పారు బిట్ కాయిన్స్ది. కానీ ఇప్పుడు ఏంటంటే సేమ్ లైక్ మన స్టాక్ మార్కెట్ ఎలా అయితే ట్రేడింగ్ చేసుకుంటున్నామో అలాగే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి క్రిప్టో కరెన్సీకి అఫీషియల్గా. సో దే ఆర్ లీగల్, యాక్చువల్గా ఇప్పుడు లీగల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే దానికి ట్యాక్స్ కూడా కట్టాలి కంపల్సరీ, మనం ట్రేడింగ్ చేస్తే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే. సో అదైతే కంపల్సరీగా ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఇప్పుడు లీగల్గా ఉంది, కానీ ఆర్బీఐ తరఫు నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్గా లేదు, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మాత్రము మీరు బిట్ కాయిన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాకపోతే చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, మీకు విత్డ్రా చేస్తారు, విత్డ్రా చేసినప్పుడు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది కంపల్సరీ. 30% ట్యాక్స్ 30% కంపల్సరీ ఉంది. యాజ్ పర్ ద రికార్డ్స్ ప్రకారం అయితే 30% ఉంది ఇప్పుడే ప్రెసెంట్. సార్ వెన్ డూ యూ థింక్ దిస్ విల్ గెట్ లీగల్ క్రిప్టో కరెన్సీ ఇండియాలో? లీగల్ అనేది చెప్పాలంటే లీగల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజింగ్ అవుతున్నాము, మారుతున్నాము, టెక్నాలజీ పెరుగుతుంది. సో మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్స్లో మేబీ లీగల్ కూడా చేయొచ్చు. అంటే లైక్ డైలీ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా వాడే ఛాన్సెస్, తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూఎస్లో జరుగుతుంది, యూఎస్లో ఉంది, యూకేలో ఉంది. ఈ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్కి బిట్ కాయిన్స్ వాడుకుంటున్నారు అట్ ప్రెసెంట్. కానీ మన దగ్గర ఇంకా అది రావాలి అంటే దాని గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ రావాలి, దానికి సంబంధించి ఎక్కువ నాలెడ్జ్ రావాలి. మనం ఒకప్పుడు మనకి యూపీఐ పేమెంట్స్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 5 years అనుకో, 5 years. ఒకప్పుడు ఎవరు అది అర్థం కాలేదు దానికి, పార్లమెంట్ లో జోక్ లేసారు కదా. తర్వాత ఇప్పుడు అదే అయిపోయింది మొత్తం, అసలు మనీ కనిపించట్లేదు. అంటే మన వాళ్ళు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే ఆ టెక్నాలజీ అని మిస్యూజ్ చేయకూడదు కాబట్టి దానికన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి తీసుకొస్తారు మేబీ. సో ఎంతవరకు ఏంటి, దాని రిస్ట్రిక్షన్స్ ఏంటి అన్ని చూసుకొని తీసుకొని వస్తారు కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వచ్చినప్పటి నుంచే స్కామ్స్ ఎక్కువ జరిగాయి మీరు చూసుకుంటే, లైక్ డిజిటల్ మనీ వచ్చినప్పటి నుంచి ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ కూడా తీసుకొస్తే దాని మీద కూడా ఇంకెన్ని స్కామ్స్ జరుగుతుంది. ఒక బిట్ కాయిన్ పోయింది అంటే ఇంకా అవుటే కదా, లైఫ్ మొత్తం పోయినట్టే, అలా ఉంటుంది. సో ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని రూల్స్ పెట్టి అప్పుడు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ లైక్ 5 to 10 years లో అవ్వచ్చు మేబీ అలా. సార్ మీరు ఇందాక ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రిప్టో ట్రేడింగ్ వాజిరెక్స్ అనే పేరు మెన్షన్ చేశారు కదా. సో ఈ వాజిరెక్స్ అనే కంపెనీని ఒక లాజరస్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి వీళ్ళ డేటా బ్రీచ్ చేసి ఆల్మోస్ట్ $240 million వర్త్ ఉన్న క్రిప్టో కాయిన్స్ అన్ని తీసేసుకున్నారు. ఇది అంటే అది ఎలా కుదిరింది సార్ బ్లాక్? ఇది ఎలా అంటే ఫస్ట్ థింగ్ మీకు ముందు అది అసలు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది తెలియాలి. ఫస్ట్ థింగ్ మనకి ఎలా అంటే సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు వాజిరెక్స్ అనే ఒక కంపెనీ, అదేం కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ. అంటే మనం కాయిన్స్ కొనడము అమ్మడం అనే కంపెనీ అది యాక్చువల్గా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒక కాయిన్ కొనాలి అంటే, సో ఆ కాయిన్ కొని ఆ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఒక 6 members ఆథరైజేషన్ కావాలి. అందులో 4 members వచ్చేసి వాజిరెక్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ది ఉంటుందన్నమాట. సో ఇంకొకరిది వచ్చేసి ఆథరైజ్డ్ సూపర్ యూజర్కి సంబంధించి ఒకటి ఉంటుంది, ఇంకోటి థర్డ్ పార్టీకి సంబంధించిన ఒక అథారిటీ ఉంటుంది అనమాట. వీళ్ళు ఆథరైజ్ చేయాలి. ఈ 6 membersలో 4 authorities వస్తే ట్రాన్సాక్షన్ వెరిఫై అయిపోతుంది, ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది. సో ఇది ప్రాసెస్, యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రాసెస్ అది. సో ఇక్కడ ఏమైపోయింది అంటే సింపుల్ థింగ్ చెప్పాలి అంటే హ్యాకర్స్ గ్రూప్, లాజరస్ గ్రూప్ అని ఒక హ్యాకర్స్ గ్రూప్, అది ఆర్గనైజేషన్ గ్రూప్ నార్త్ కొరియా నుంచి ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నార్త్ కొరియా నుంచి ఉన్నది. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫేక్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, వాజిరెక్స్ వ్యాలెట్లో క్రియేట్ చేసుకొని దే ఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు. వెల్ అండ్ గుడ్. కొంతవరకు కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే తెలుసుకున్నారు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓకే ఈ ట్రాన్సాక్షన్స్ ఈ 4 members అథారిటీ ఇస్తే కానీ అది వెరిఫై కాదు అని చెప్పి అర్థమైంది. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత దాంట్లో మనకి హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ అని 2 ఉంటాయి మనకి ఇందులో ఈ వ్యాలెట్స్లలో. సో వెన్ ఎవర్ యూ గో విత్ దిస్ హాట్ వ్యాలెట్లో ఫస్ట్ ఎంటర్ అవుతాం. హాట్ వ్యాలెట్ అంటే ఏంటంటే ఆన్లైన్లో మనం ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు వెరిఫై చేసేది ఇది చేసినాక తర్వాత ఏంటంటే మీరు బాగా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అన్నప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని. ఈ కోల్డ్ వ్యాలెట్కి వెళ్తాయి. ఈ కోల్డ్ వ్యాలెట్లో ఏంటి అంటే ఆఫ్లైన్ మోడ్ అనమాట, ఇదంతా కూడా ఆఫ్లైన్ మోడ్. సో వీళ్ళు ఏం చేశారంటే అన్నీ ఒక బగ్ అనేది దొరికింది, అంటే ఓకే రైట్ ఈ పాసిబిలిటీ ఉంది అని ఒకటి ఐడియా వచ్చింది.
వీళ్ళు ఏం చేశారంటే ఒక అమౌంట్ని అదే కాయిన్స్ని తీసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు. సమ్ ఒక కాయిన్ని మల్టిపుల్ కాయిన్స్ తీసుకొని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు. చేసుకునే టైమింగ్లో ఏం చేశారంటే వీళ్ళకి ఒక ఈమెయిల్ పంపించారు. ఒక ఫేక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ పంపించారు. వాజిరెక్స్ వాళ్ళకి ఫేక్, ఈ గ్రూప్ వాళ్ళు ఫేక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఒక రిక్వెస్ట్ అనేది పంపించారు. ఇందులో ఏమైందంటే ఇది ఏమైంది, 4 మెంబర్స్ అప్రూవ్ చేస్తే ట్రాన్సాక్షన్ అయిపోతుంది అనమాట. సో ఈ కోల్డ్ వ్యాలెట్లో ఉన్నారు వీళ్ళు. యాక్చువల్గా హాట్ వ్యాలెట్ నుంచి కోల్డ్ వ్యాలెట్కి వచ్చేసింది, వీళ్ళ అప్గ్రేడ్ అయిపోయింది. సో అక్కడ అప్రూవ్ అయింది. అప్రూవ్ అవ్వగానే ఏమైందంటే సర్వర్కి యాక్సెస్ వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ థింగ్. సో వాళ్ళు ఎప్పుడైతే అప్రూవ్ చేశారో, చూసారో చూడలేదా తర్వాత విషయం, మేబీ అది ఇన్సైడర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అంత బ్లైండ్గా ఎవరు కూడా ట్రాన్సాక్షన్ అప్రూవ్ చెయ్యరు ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. సో కాకపోతే ఆ ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయ్యింది, వాజిరెక్స్ నుంచి అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమైపోయిందంటే అందరికంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఓకే, లైక్ మేబీ ఇన్సైడర్ థ్రెడ్స్ ఉండొచ్చు. ఇన్సైడర్ థ్రెడ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఎంప్లాయీసే కావాలని ఆథరైజ్ చేసి ఉండొచ్చు మేబీ, లేదంటే తెలిసి తెలియక కూడా చేసి ఉండొచ్చు కొంతమంది మేబీ. సో ఇది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ఇప్పటివరకు. ఆథరైజ్ అయిపోయింది, సర్వర్ యాక్సెస్ వచ్చేసింది. సర్వర్ యాక్సెస్ రాగానే కంప్లీట్గా ఆ సర్వర్ యాక్సెస్ రాగానే అందులో ఉన్న ఆల్మోస్ట్ 500 మిలియన్ కాయిన్స్ ఉండే యాక్చువల్గా చెప్పాలంటే ఆ సర్వర్లో. కానీ వీళ్ళు తీసింది ఎంత అంటే ఆల్మోస్ట్ 240 మిలియన్ కాయిన్స్ అనేవి వీళ్ళ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. డిఫరెంట్ వ్యాలెట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసారు, ఫేక్ అకౌంట్స్కి. ఒక్కసారి ట్రాన్సాక్షన్ వెళ్ళిపోయిందంటే ఎక్కడికి ఉండదు కదా, వీళ్ళకి కూడా యాక్సెస్ ఉండదు, వాజిరెక్స్ వాళ్ళకి కూడా యాక్సెస్ ఉండదు అనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళింది అమౌంట్ అనేది, ఓన్లీ వీళ్ళది ఏంటంటే వ్యాలెట్లలో అమౌంట్ పడుతుందా లేదా, దానికి ఒక ప్లాట్ఫామ్ అంతే తప్పించి ఇది ఎక్కడికి వెళ్ళింది అని వీళ్ళకి సంబంధం ఉండదు అనమాట. సో వీళ్ళకి సర్వర్ యాక్సెస్ రాగానే మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యావ్ అంటే 2,000 crores ఆల్మోస్ట్ చెప్పాలంటే, దాని వర్త్ చెప్పాలంటే 2,000 crores ఆఫ్ ఫ్రాడ్ జరిగింది వాజిరెక్స్ వల్ల. ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు, ఇంకా ఎక్కడ ప్రూఫ్ లేదు. మేబీ అది వెనక్కి వస్తుందా అమౌంట్ అనేది కూడా గ్యారంటీ లేదు. సో నాకు తెలిసి రానట్టే సార్, ఆల్మోస్ట్ రానట్టే. సో కాకపోతే ట్రయల్స్ అయితే చేస్తున్నారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి. ఎందుకంటే ఈ బిట్ కాయిన్స్ ఏవైతే వెళ్ళాయో ఏదో ఒక దగ్గర అయితే విత్డ్రా చేయాలి కదా, కంపల్సరీ ఏదో ఒక దగ్గర విత్డ్రా చేయాలి. సో వీళ్ళు వాజిరెక్స్ వాళ్ళు ఏం చేశారంటే అన్ని కంపెనీస్ వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ బిట్ కాయిన్స్ ఉన్న కాయిన్స్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడైనా హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ విత్డ్రాస్ అవుతున్నాయి అంటే సస్పీషియస్గా కనబడితే ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. లైక్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ కనిపిస్తే అలాంటివి మేము ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. అదొకటి ఉంది. అండ్ యూకే నుంచి యూఎస్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ ఉందన్నమాట. అంటే అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ చిన్న అమౌంట్ కదా, ఆల్ ఓవర్ అమౌంట్ కదా. సో కాబట్టి కొంతమంది సపోర్ట్ చేస్తారు. మన సెంట్రల్ బ్యూరో నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు, ఇంటర్పోల్ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మెయిన్గా ఏంటి అంటే ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే డార్క్ వెబ్లోనే జరుగుతుంది. దానికి సంబంధించి ఏదో ఒకటి కొనాలి, లేదంటే ఏదో ఇల్లీగల్ చేయడానికే జరుగుతుంది హ్యాకర్స్ చేశారంటే. సో ఇది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంటర్పోల్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ అలా సపోర్ట్ అయితే ఉంది, కానీ ఇప్పటివరకు అయితే ఇంకా కేసు అయితే సాల్వ్ కాలేదు. ఇంకా అదే ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. కానీ మొత్తం ఆ క్రెడిట్ అంతా పోయి ఉంటుంది సార్ ఆ ప్లాట్ఫామ్ పోయింది. ఇప్పుడు దాంట్లో ఎవరైనా పెట్టాలన్నా కూడా భయపడతారు కదా. ఎందుకంటే ఒకసారి హ్యాక్ అయిందంటే రెప్యుటేషన్ డౌన్ అయింది అంటే దట్స్ వాట్ నో వన్ విల్ ఇంట్రెస్ట్ చూపించారు కదా ఫస్ట్. ఇప్పుడు టార్గెట్ చేస్తున్నది మొత్తం ఈ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్నే మెయిన్గా హ్యాకర్స్. అందుకని సార్ అయితే నేను ఇంకొక స్కామ్ గురించి విన్నాను అనమాట. హైదరాబాద్లోనే ఈ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ కంపెనీ వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 5 crores 5.5 crores స్కామ్ జరిగిందని చెప్పి, దాని స్టోరీ ఏంటి? దీనికి చాలా సింపుల్ చెప్తే అసలు నవ్వు వస్తుంది, ఎంత చిన్నదా అనిపిస్తుంది. ఫిషింగ్ ఎట్లా అంటే ఒక ఐడెంటిటీ థెఫ్ట్ యూజ్ చేసుకున్నారు. మీరు చెప్పారు సార్ ఇది ఫిషింగ్ లింక్స్. సో ఎలా అంటే ఆల్రెడీ స్కామర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదో ట్రాన్సాక్షన్ అంటే లైక్ కన్వర్జేషన్ జరుగుతుంది ఒక క్లయింట్కి, ఈ ఏదైతే మెగా కంపెనీ ఏదైతే ఉందో దానికి ఒక క్లయింట్కి కన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ జరుగుతున్న టైమింగ్లో ఏంటి అంటే వీళ్ళు అమౌంట్ అనేది పంపించాలి యాక్చువల్గా. ఓకే, అమౌంట్ అనేది పంపించాలి. వీళ్ళు ఏం చేశారంటే క్లయింట్ దగ్గర నుంచి, అంటే క్లయింట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది చూసారా, ఆ క్లయింట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది మార్చారు. అంటే సేమ్ నేమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ xyz.com అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే .com ఉంది కదా, అక్కడ .cam అని ఒక కొత్త డొమైన్ తీసుకున్నారు. xyz.cam అని చెప్పి ఒక డొమైన్ .comకి .camకి
ఒకటే లెటర్ తేడా ఉంది. సో వీళ్ళు క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి పంపించారు, ఒక ఈమెయిల్ పంపించారు అనమాట, ఈ పర్టికులర్ ఇంత అమౌంట్ పంపించండి, సో ఇంత పెండింగ్ ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా వీళ్ళు పంపించేది రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి కాకుండా వీళ్ళు ఏం చెప్పారు అంటే వేరే బ్యాంక్ అకౌంట్ పంపించండి అని చెప్పి 2 ట్రాన్సాక్షన్స్ చేయించుకున్నారు వేరే బ్యాంక్. వీళ్ళు ఏం చేశారంటే ఆ మెయిల్ ఐడిలో పేరు ఒకటి చూసాడు తప్పించి పక్కన ఏముంది ఆ డొమైన్ అనేది చెక్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇది చాలా సింపుల్ సిల్లీ థింగ్ చెప్పాలి అంటే, యాక్చువల్గా ఓవర్లుక్లో వెళ్ళిపోతుంది ఇది .com .cim. చాలా క్లెవర్ మూవ్ సార్, రైట్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో అంతెందుకు మన ONGC ఫ్రాడ్ అని ఉంది, ఒకప్పుడు జరిగింది ఇది, రైట్, ఆల్మోస్ట్ 197 crores ఫ్రాడ్ అయింది. సేమ్ ఇదే లింక్, patel_dv@ONGC. యాక్చువల్గా patel_dv@ONGC అని ఒక ఈమెయిల్ అడ్రస్. యాక్చువల్గా వీళ్ళు ఏం కొన్నారు, ONGC ప్లేస్లో OGNC అని కొన్నారు డొమైన్. వీళ్ళు చేసేది patel_dv ఒకటే చూస్తాడు, అమౌంట్ వెళ్ళిపోతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అయింది అంతే వాళ్ళకి. అంటే ఇది ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట. సో మనకు ఉండే ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ దొరికితే దే కెన్ మాడిఫై ఇట్ అండ్ దే కెన్ సెండ్ ఇట్. సో వీళ్ళు నమ్మి అమౌంట్ పంపించారు. 2 months తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ వీళ్ళు రాలేని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు పంపించారని వీళ్ళు అనుకుంటున్నారు. అసలు ఇన్వెస్టిగేషన్ ఏమైందని చూస్తే వేరే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయినాయి. 5.5 crores ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఒక ఈమెయిల్ ద్వారా 5.5 crores కొట్టేశారంటే ఇంక అర్థం చేసుకోండి, ఫిషింగ్ చేసి. అలా ఉంది ప్రాసెస్. అంటే ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఓవర్లుక్, అంటే మన లేజినెస్ ఓవర్లుక్ ద్వారా వదిలేస్తాం, కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాం చూసారా, అదే వాళ్ళకి మెయిన్ టార్గెట్ అనమాట అక్కడ. అలా సో బేసిక్లీ పెద్ద కంపెనీస్ చాలా కేర్ఫుల్ ఉండాలి, చాలా కేర్ఫుల్ ఉండాలి. కానీ ఓవర్లోక్లో ఒక ఎంప్లాయీలో ఒక్క మిస్టేక్ చేసిన, కంపెనీ మొత్తంలో ఒక్క ఎంప్లాయీ మిస్టేక్ చేసినా పోతుంది. సేమ్ మీరు ఇందాక ఫిషింగ్ లింక్స్ గురించి చెప్తున్నారు కదా సార్, ఇదే మెయిల్ ఒకవేళ ఫోన్కి వస్తే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. లైక్ ఎంత చిన్నోడు కానీ అంతే ఏదైనా అంతే. సో ఫోన్కి వచ్చినా, మన డెస్క్టాప్లో మన జీమెయిల్కి వచ్చినా, మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా, మీరు నమ్మి క్లిక్ చేస్తే అది మన మిస్టేక్. మనం వెరిఫై చేసుకోవట్లేదు ఇక్కడ. ఫస్ట్ థింగ్ చాలా మంది చేయింది ఏంటంటే వెరిఫై చేయరు ఇక్కడ. ఆ వెరిఫై చేయకపోవడం వల్లనే ఈ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సార్, యాజ్ యూ మెన్షన్ ఇందాక వాజిరెక్స్ మీద జరిగిన ఒక అటాక్ జరిగింది కదా, సేమ్ అట్లానే ఇంకో ప్లాట్ఫామ్ బైయూకాయిన్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్, దాని మీద కూడా అటాక్ జరిగింది కదా. అవును, అటాక్ జరిగింది. ఆ స్టోరీ ఏంటి సార్? అది వచ్చేసి డేటా బ్రీచ్ జరిగింది. ఇక్కడ వాజిరెక్స్లో ఏంటి అంటే లైక్ కాయిన్స్ తీసేసుకున్నారు, మొత్తం ట్రాన్సాక్షన్స్ చేసుకొని కాయిన్స్ 2000 crores ఆఫ్ కాయిన్స్ తీసేసుకున్నారు. బట్ బైయూకాయిన్లో జరిగింది ఏంటి అంటే డేటా బ్రీచ్ జరిగింది. ఈ డేటా బ్రీచ్ ఏంటి అంటే, సో దే ఫౌండ్ ఏ బగ్. యాక్చువల్గా హ్యాకర్స్ గ్రూప్ ఏం చేశారు అంటే అప్లికేషన్, ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సో దే ఫౌండ్, వాళ్ళు యూజ్ చేస్తున్నది ఏంటంటే MongoDB అని ఒక డేటాబేస్ యాక్చువల్గా. సో దే ఫౌండ్ ఏ బగ్ ఇన్ దట్ పర్టికులర్ డీబీలో ఒక బగ్ దొరికింది, డేటాబేస్ అంటాం దాన్ని. సో ఈ డేటాబేస్లో ఏముంటుంది అంటే యూజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇప్పుడు మనం ఏదైనా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, మన ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్ని డేటాబేస్లో సేవ్ అవి ఉంటాయి. సో వీళ్ళు చేసింది ఏంటంటే ఆ అప్లికేషన్ ద్వారా బగ్ కనుక్కొని డేటాబేస్ సర్వర్లోకి ఎంటర్ అయ్యారు. అయ్యి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 3.25 lakhs ఆర్ నియర్లీ 4 lakhs ఆఫ్ డేటా అనేది స్టీల్ చేసుకొని డైరెక్ట్ డార్క్ వెబ్లో అప్లోడ్ చేసేసారు. అంటే వీళ్ళ వ్యాలెట్ అడ్రస్ ఏంటి, వీళ్ళ నేమ్స్, వీళ్ళ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రసెస్, ఎవ్రీథింగ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. లైక్ ఈవెన్ మనం అక్కడ బ్యాంక్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకుంటాం, మన కేవైసీస్ అవన్నీ కూడా. ఇప్పుడు ఒక అకౌంట్ తీయాలి అంటే మనకి బైయూకాయిన్ కావచ్చు, వాజిరెక్స్లో కావచ్చు, కేవైసీ కంపల్సరీ. సో ఈ కేవైసీస్తో సహా మొత్తం డార్క్ వెబ్లో అప్లోడ్ చేసేసారు. ఇది జరిగిన కాన్సెప్ట్ అనమాట. అందుకని సో అలా, సో ఏంటంటే అప్లికేషన్లో బగ్ ఉన్నా కూడా దే కెన్ టేక్ ద డేటా బ్రీచెస్ అంటాం వీటిని యాక్చువల్గా. సరే, ప్రతి ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఇలాంటి ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో ఈ డేటా బ్రీచెస్ జరగకుండా చూసే ప్రొఫెషన్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్, వాళ్ళెవరు, వాళ్ళ స్టోరీ అని చెప్పండి నాకు. వాళ్ళని సెక్యూరిటీ పీపుల్ అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటారు, సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటారు, చాలా డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఒక టీం అనేది ఉంటుంది సపరేట్గా, సైబర్ సెక్యూరిటీ టీం అనేది ఉంటుంది. వీళ్ళ పని ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనకి బగ్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని ఫిక్స్ చేయడము, ఇలాంటివి. అదంతా కూడా సెక్యూరిటీ. కొన్ని ఫైర్ వాల్ టీమ్స్ ఉంటాయి, ఓకే, కొన్ని వచ్చేసి ఈ అప్లికేషన్ టెస్టింగ్ టీమ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి డేటాబేస్ మీద వర్క్ చేసే టీమ్స్ కొన్ని ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎంత టీమ్స్ ఉన్నా కూడా హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక కొత్త వల్నరబిలిటీ కనుక్కుంటారు. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఇప్పటివరకు ఉన్న వల్నరబిలిటీస్ అన్నిటికీ కూడా ఫిక్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. కానీ ఏదైనా వీ కెనాట్ ప్రిడిక్ట్ అ ఫ్యూచర్ కదా. సో దాంట్లో ఏదైనా బగ్ కనుక్కోగలిగితే, అంటే ఇప్పటివరకు లేని బగ్ ఒకటి కనుక్కోగలిగితే, ఇట్ విల్ బైపాస్ ఎవ్రీథింగ్. ఫైర్ వాల్ ఉండని, యాంటీవైరస్ ఉండని, ఇంకేదైనా ఉండని,
ఇట్ విల్ బైపాస్ ఒక స్మాల్ లూప్ హోల్ అంతే. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనేది దీనికోసం. ఎందుకంటే దానికి ఎండ్ లేదు, నెవర్ ఎండింగ్ స్టోరీకి ఉంటుంది కాబట్టి కొత్త అటాక్స్ వచ్చినప్పుడల్లా మనం అగైన్ వీ హ్యావ్ టు ప్యాచ్ ఇట్ యాక్చువల్లీ. సో ఈ కొత్త అటాక్ అంటే కొన్నిసార్లు వీళ్ళు మిస్టేక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్స్ చేసే మిస్టేక్ ఎలా అంటే మేబీ డెవలపర్ కోడ్ రాసే దాంట్లో కనుక ఏమైనా మిస్టేక్ ఉంటే అక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు వీళ్ళు. లేదు డీబీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు కరెక్ట్గా కాన్ఫిగర్ చేయలేదు అంటే అక్కడ ఒక ప్రాబ్లం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఫైర్ వాల్లో కాన్ఫిగరేషన్ సరిగా లేకపోయినా కూడా దే కెన్ ఈజీలీ ఎంటర్. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఏవి వర్కౌట్ అవ్వట్లేనప్పుడు కొత్త అటాక్ తీసుకొచ్చుకుంటాడు, కొత్త ఏదో ఒక వల్నరబిలిటీ కనుక్కుంటాడు లూప్ హోల్ని. సో అది కనుక పాసిబుల్ అయ్యింది అనుకోండి, ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది వాడికి ఏంటంటే ఓ ఇది బగ్ ఇలా అయ్యింది అని చెప్పి దాన్ని ప్యాచ్ చేసుకుంటాడు ఇంకా. సో ఈ డేటా బ్రీచ్ అనేది అయితే జరిగి ఆల్మోస్ట్ 4 lakhs ఆఫ్ పీపుల్ డేటా అనేది బ్లాక్ మార్కెట్లో పెట్టి అమ్మేశారు డైరెక్ట్. సో ఎందుకు అంటే ఇది దీనివల్ల మీకు డౌట్ రావచ్చు, ఇది ఏం యూజ్ అవుతుంది సార్ డేటా బ్రీచెస్ జరగడం వల్ల? హ్యాకర్కి ఏంటి యూజ్ అంటే హ్యాకర్కి ఏం యూజ్ లేదు ఇక్కడ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సో ఇక్కడ 2 things, హ్యాకర్స్ స్కామర్స్ 2 ఉంటారు. హ్యాకర్స్ చేసే పని ఏంటంటే ఇలా హ్యాక్ చేసి డేటా బ్రీచ్ చేసి దీన్ని డార్క్ వెబ్లో పెట్టేసి వదిలేస్తారు, అమ్మేస్తారు. ఈ డేటాని ఎవడు కొనుక్కుంటాడు అంటే స్కామర్స్ కొనుక్కుంటారు. ఓకే, స్కామర్స్ కొనుక్కొని స్కామర్స్ స్కామ్ చేస్తారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. అంటే టెక్నికల్ పీపుల్ హ్యాక్ చేసి వాళ్ళు ఆన్లైన్లో పెడితే నాన్ టెక్నికల్ పీపుల్ ఈ డేటాని యూజ్ చేసుకొని స్కామ్ చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్. సార్ ఇది ఎగ్జాక్ట్లీ మన సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, నానా కష్టాలు పడి చదువుకున్నాడు ఐపీఎస్ అవుతాడు, వాడిని కంట్రోల్ చేసాడు పొలిటీషియన్ అవుతాడు. స్కామ్ చేయడానికి పెద్దగా టెక్నికల్ అవసరం లేదండి, జస్ట్ ఏం కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మోర్ దెన్ ఇనఫ్, రైట్? అంతే, వీళ్ళు చేసే పని అది. మీకు డౌట్ వస్తుంది ఈ ఫోన్స్ అన్ని ఎలా వస్తున్నాయి, మన డేటా అంతా ఎలా వెళ్తుంది అంటే ఇలాగే డార్క్ వెబ్ లో పెడతారు కాబట్టి కొనుక్కుంటారు అలా అన్నమాట. సార్ అయితే ఐ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఇప్పుడు బేసిక్లీ ఒక ఫైర్ వాల్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది, ప్రతి కంపెనీ సాఫ్ట్వేర్కి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. హార్డ్వేర్ బేస్డ్ ఫైర్ వాల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ బేస్డ్ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు హ్యాకర్స్ అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఇఫ్ దే ఫైండ్ అ స్మాల్ లూప్ హోల్ ఇన్సైడ్, ఐ మీన్ ఆన్ ద ఫైర్ వాల్, దెన్ దే కెన్ ఎంటర్. ఎస్, లైక్ ఎలా అంటే ఫస్ట్ ఇట్స్ అ గేట్ వే. నేను మీ స్టూడియోకి రావాలి అంటే అక్కడ ఒక గేట్ ఉంది, వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ ఇస్ నథింగ్ బట్ ఫైర్ వాల్, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాచ్మెన్ అనేది ఫైర్ వాల్ అనుకుందాం. సో నేను వాచ్మెన్ బ్లఫ్ చేసి రావచ్చు కదా లోపలికి, రావచ్చు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటంటే ఒక అటాక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గేట్ వే ఏంటంటే ఫైర్ వాల్ ఉంటుంది. ఈ ఫైర్ వాల్ అసలు ఫైర్ వాల్ ఏంటి, అసలు అది ఏ వర్జన్లో ఉంది, అప్డేట్ అయ్యిందా లేదా, ఇన్ కేస్ అప్డేట్ అవ్వలేదు అనుకోండి, బగ్స్ ఉంటాయిగా, దాన్ని బేస్ చేసుకొని లోపలికి వెళ్తారు. సో మ్యాక్సిమం చేసే పని ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే లైక్ అప్డేట్ చెయ్యరు. ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో అని ఒక థాట్ ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన మొబైల్ ఫోనే తీసుకోండి, కొత్త వర్జన్స్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త వర్జన్ ఇన్స్టాల్ చేస్తే నాకు ఏదో నచ్చని ఫీచర్ ఏదో వచ్చింది దానిలో. కొన్నిసార్లు ఫీచర్స్ మారుతాయి, మారినప్పుడు అది నచ్చలే. నేనేం చేస్తాను, అరే బాబు ఇది అప్డేట్ చేసుకోకరా, ఈ ఫీచర్ పోయింది, కొత్త ఫీచర్ ఏదో వచ్చింది, అది పని చేయట్లేదు మంచిగా అంటే మీరు ఏం చేస్తారు, వద్దులే ఉంది కదా ఉండని, అప్డేట్ ఎందుకు నాకు అని అనుకుంటారు. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళు అప్డేట్ చేయకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఫైర్ వాల్లో రూల్స్ రాస్తారు కొన్ని, అంటే ఎంటర్ అవ్వడానికి ఆథరైజేషన్ చేస్తుంది అనమాట. మనకు ఒక రిక్వెస్ట్ వస్తుందంటే ఫైర్ వాల్ దాటుకొని బయటకు వెళ్తుంది. ఈ ఆథరైజేషన్స్లో, ఈ కాన్ఫిగరేషన్స్లో కనుక ఏదైనా మిస్టేక్ ఉన్నా, లేదంటే ఆపరేటింగ్ సిస్టంలో మిస్టేక్స్ ఉన్నా, సో దే కెన్ ఈజీలీ బైపాస్ ఇట్. అలా అనమాట, గేట్వేని బైపాస్ చేసుకొని లోపలికి వెళ్తాడు అలా. సార్ సేమ్ ఇట్లానే మీరు ఇందాక మాల్వేర్ అటాక్స్ గురించి చెప్పారు కదా, బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా ఒక మాల్వేర్ అటాక్ జరిగిందని విన్నాను. అది నిజమా సార్? నిజమే. సో లాస్ట్ 6 monthsలోనే 2 times అటాక్స్ జరిగాయి బిఎస్ఎన్ఎల్ మీద. 2 times. ఇఫ్ యూ సీ ద రిపోర్ట్స్ చూస్తే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి లాస్ట్ 6 monthsలో 2 times అటాక్స్ జరుగుతున్నాయి. 2 times అటాక్స్ జరిగాయి ఆల్రెడీ. డేటా బ్రీచ్ జరిగింది. ఇక్కడ ఇంకా పెద్ద డేటా ఎందుకు బిఎస్ఎన్ఎల్ చాలా డేటా బ్రీచ్ అయింది, చాలా సివియర్ ఇష్యూ అవుతుంది. ఎందుకు అంటే బిఎస్ఎన్ఎల్లో అది టెలికామ్ సపోర్ట్, రైట్? వి నో దట్ టెలికామ్ సపోర్ట్. సో దే ఆర్ ప్రొవైడింగ్ సిమ్ కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? మన కేవైసీస్ అన్నీ ఉన్నాయి, రైట్? సో ఈ డేటాని తీసుకెళ్ళి సేమ్ ఇదాకే డేటా బ్రీచ్ జరిగిందో సేమ్ ఇదే బిఎస్ఎన్ఎల్కి జరిగింది. సో 2000 మోడమ్స్ ఆల్మోస్ట్ బగ్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అందులో ఉన్న 2000 మోడమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా వల్నరబిలిటీ ఎక్స్‌ప్లాయిట్ చేసి అక్కడి నుంచి సర్వర్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్న డేటా మొత్తం తీసుకున్నారు. అంటే యూజర్స్ డేటాని తీసుకుని ఇక్కడ ఏమవుతుందంటే దీని ద్వారా సిమ్ స్వాపింగ్ అని ఒక కొత్త టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట ఇది. సిమ్ స్వాప్.
సిమ్ స్వాప్ అంటే ఏంటి అంటే మీ దగ్గర సిమ్ కార్డ్ ఉంది, మీ దగ్గర లైవ్లో ఉంటుంది కదా సిమ్ కార్డ్. నేను ఏం చేస్తానంటే ఒక హ్యాకర్ ఏం చేస్తాడు లేదంటే స్కామర్ ఏం చేస్తాడంటే మీకు కాల్ చేస్తాడు. కాల్ చేసి సార్ వీఆర్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్ అని చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. నార్మల్గా మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్మే వాడుతున్నారు, మీకు బిఎస్ఎన్ఎల్ నుంచి కాల్ వచ్చింది, మీ డేటా అంతా చెప్తున్నారు కాబట్టి జెన్యూన్ అనుకుంటారు, రైట్? సో ఇప్పుడు ఏమైంది, మ్యాక్సిమం షిఫ్ట్ అయ్యారు చాలా మంది. మొన్న వచ్చిన ఈ హై రేట్స్ పెరిగిపోయాయి, జియోకి ఈ రీఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి అని చెప్పి చాలా మంది బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యారు, మీకు తెలిసి ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది కదా, దీన్ని యూజ్ చేసుకొని సో వీఆర్ లాంచింగ్ ఏ న్యూ ఆఫర్, ఇంకేదో ఒకటి చెప్పి మిమ్మల్ని నమ్మించి ఒక నెంబర్ డైల్ చేయమంటాడు, సింపుల్ థింగ్. ఆ నెంబర్ డైల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ దగ్గర ఉన్న సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయ్యి వేరే దగ్గర సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది, అంటే స్కామర్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. మీ సిమ్ కార్డ్ అనేది 1 hour 2 hours డియాక్టివ్ మోడ్లో ఉంటుంది అనమాట, వేరే దగ్గర సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని సిమ్ స్వాప్ చేస్తున్నారు అనమాట. చేసి మీకు వచ్చే ఓటీపీస్ ఏవైతే ఉన్నాయో మీకు రావు కదా, అప్పుడు డియాక్టివ్లో ఉంటుంది. సో ఎవరికి వెళ్తాయి, స్కామర్కి వెళ్తాయి, ఆటోమేటిక్గా ఆ ఓటీపీస్ అన్ని తీసుకుంటున్నాడు. సో అంటే ఇలాంటి అటాక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట. అంటే టెలికామ్ది కనుక బయటికి వెళ్తే డేటా బ్రీచ్ చాలా అటాక్స్ చేయొచ్చు హ్యాకర్స్, సో స్కామర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది బ్లాక్ మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నారు, సింపుల్ థింగ్. సో ఆప్షనల్ ఇంకా ఎట్లా అంటే ఒకసారి బ్లాక్ మార్కెట్ పోయిందంటే మన చేయి దాటి బయటికి వెళ్ళింది డేటా అంటే దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడం కష్టం. ఫస్ట్ థింగ్ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ డబ్బుల విషయం అయినా కూడా మీరు కొంతమంది ఫోన్లు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా నాకు, సార్ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ చేస్తారు, నేను పెట్టాను, అమౌంట్ పెట్టాను, డబ్బులు పోయాయి, సో ఆ అమౌంట్ కావాలి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే దెర్ ఈస్ నో ఛాన్స్ టు గెట్ ద అమౌంట్ బ్యాక్. చెప్పాలి అంటే మీ అదృష్టం బాగుంటే అది ఇంకా బ్యాంక్ అకౌంట్లో ఉండుంటే అకౌంట్ని హోల్డ్ చేస్తారు, దే కెన్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. కానీ ఒక్కసారి అమౌంట్ అనేది బయటికి వెళ్ళి లిక్విడ్ క్యాష్లోకి మారింది అంటే ఎంగేజ్ చేయలేరు, పోయినట్టే డబ్బులు. సో దిస్ ఈజ్ వాట్. కాకపోతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలి. ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడము, ఈ సిమ్ స్వాపింగ్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సిమ్ స్వాపింగ్ జరుగుతున్న టైమింగ్లో ఏంటి అంటే ఈజీగా నమ్మించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ కదా. సో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ అటాక్స్ చేస్తున్నారు. సిమ్ స్వాపింగ్ అని ఒక అటాకే కాదు, చాలా టైప్స్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడాం కదా. ఆ డిజిటల్ అరెస్ట్లో ఏంటి, అమౌంట్ వాళ్ళ టార్గెట్ ఎట్ ఎనీ కాస్ట్ అమౌంట్ రావాలి అంతే. ఈ అమౌంట్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపించుకోరు, వేరే డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి పంపించుకుంటారు స్కామర్స్. మీకు డౌట్ రావచ్చు, ఈ అకౌంట్స్ అన్నీ ఎవరివి సార్, మరి వాళ్ళ అయితే కాదు, మరి ఎలా వస్తున్నాయి వీళ్ళకి అని. చిన్న ఒక కేసు, ఒక డీటెయిల్స్ ఏం చెప్పలేను కానీ కేసు గురించి చెప్తాను. ఏంటంటే ఒక స్కామ్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైమింగ్లో ఏంటి అంటే కొన్ని విక్టిమ్ ఎవరైతే అమౌంట్ పంపించాడో కొన్ని బ్యాంక్ అకౌంట్స్కి డిఫరెంట్గా యూపీఐ నుంచి అమౌంట్స్ అనేవి వెళ్ళాయి. ఈ ఎవరిది యూపీఐ చూస్తే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సో ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా జనరల్ పీపుల్, నార్మల్ రెగ్యులర్ పీపుల్, సో స్టూడెంట్స్వి, మెయిన్గా స్టూడెంట్స్వి. సో వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే ఏంటి అంటే ఒక పర్సన్కి మనకి 3 to 4 బ్యాంక్ అకౌంట్స్ మినిమం ఉంటాయి, మినిమం 2 ఉంటాయి. అందులో మీరు యాక్టివ్లో ఉండేది ఒకటే అకౌంట్ మీద మాక్సిమం యాక్టివ్ ఉంటుంది, ఇంకో అకౌంట్ నార్మల్గా యూజ్ చేస్తారు, అసలు యూజ్ కూడా చేయరు, అది ఉందని కూడా మర్చిపోతాం మనం అవి చెప్పాలంటే. లేదంటే శాలరీ అకౌంట్స్ అవ్వచ్చు, లేదంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేశారంటే మన 2000 రూపీస్ ఇస్తే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు స్టూడెంట్స్, స్కామర్స్కి ఆన్లైన్లోనే కాంటాక్ట్ అయ్యారు, 2000 రూపీస్ పంపించారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని యూపీఐలు అన్ని క్రియేట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. సో విక్టిమ్ మీరు, ఓకే, స్కామర్ నేను అనుకుందాం ఎగ్జాంపుల్, ఓకే, కానీ బ్యాంక్ అకౌంట్ నాది ఇవ్వకూడదు. సో మన కెమెరామాన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని 2000 రూపీస్ ఇచ్చి అది తెచ్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు పంపించింది ఎవరు పంపిస్తారు, విక్టిమ్కి, వేరే వాళ్ళకి పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తనదని తెలుస్తుంది. మనం తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు సార్ నాకేం తెలియదు, నాకు 2000 రూపీస్ ఇచ్చాడు, నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా అందులో ఏమైందో కూడా నాకు తెలియదు అంటాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. అందుకే మన బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా వాడనివి ఉంటే క్లోజ్ చేయాలి. చాలా మంది క్లోజ్ చేయరు, వదిలేస్తారులే. ఇప్పుడు అది క్లోజ్ చేయాలంటే దానికి మళ్ళీ అమౌంట్ కట్టి క్లోజ్ చేయాలి, ఎందుకంటే మైనస్ బ్యాలెన్స్లో ఉంటుంది, డబ్బులు పోయింది కట్ చేయాలని చెప్పి అది చెయ్యరు. సో ఈ బ్యాంక్ అకౌంట్స్నే యూజ్ చేసుకుంటున్నారు స్కామర్స్ ఫస్ట్ థింగ్. సో ఇది కూడా జరుగుతుంది. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మర్చిపోతారు, బ్యాంక్ అకౌంట్ ఉందని కూడా మర్చిపోతారు. ఓకే, సో అలాంటిది. సో మర్చిపోవడం వల్ల వీళ్ళకి అది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అందుకని సో విత్డ్రాల్ చేసుకోవాలన్నా కూడా వేరే బ్యాంక్ అకౌంట్స్కి పంపించుకుంటాడు. ఒక 1 lakh రూపీస్ విత్డ్రా చేసుకుంటాను, నీకు ఒక 5000 రూపీస్ ఇస్తా అంటే
ఒప్పుకుంటారు కదా ఎవరైనా సరే, Yeah. నార్మల్ పీపుల్. Hmm. ఓకే, Hmm. సో నాన్ టెక్నికల్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, Hmm. అరే నీ బ్యాంక్ కూడా ఒక ₹1,00,000 వస్తాయి, నీకు 5,000 ఇచ్చేస్తా, మిగతా 95,000 నాకు ఇచ్చేసి అంటే, లిక్విడ్ క్యాష్ చేసి అంటే ఇస్తారు కదా. ఇలాంటివి జరుగుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్స్ వాడని ఉంటే క్లోజ్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇది కూడా ఒక స్కామ్ చెప్పాలంటే. బ్యాంక్స్ లోపల కూడా ఇన్సైడర్స్ కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలా హ్యాకర్స్కి ఇస్తున్నారు, డార్క్ వెబ్లో పెడుతున్నారని విన్నాను సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? సి దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఉంది, కాకపోతే ఖచ్చితంగా ఇది ఉంది అని చెప్పి ఎక్కడ ప్రూఫ్ అయితే ఇంకా లేదు. కానీ ఇన్సైడర్ థ్రెట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఈ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళినప్పుడు సోషల్ ఇంజనీరింగ్, ఇప్పటివరకు మాట్లాడుకున్నదంతా సోషల్ ఇంజనీరింగ్ అంటే నమ్మించి మోసం చేయడం అనమాట ఇదంతా. కానీ దీంతో పాటు ఏంటంటే ఇన్సైడర్ థ్రెట్స్ అని ఉంటాయి. ఇన్సైడర్ థ్రెట్స్ ఏంటంటే వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్, ఎందుకంటే అవుట్ సైడర్స్ కాబట్టి. బట్ ఇన్సైడర్ వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి దే కెన్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్. సో కొంతమంది ఏం చేస్తారు అంటే అవుట్ ఆఫ్ గ్రీడ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆశ చూపించి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ కమ్స్ అండర్ ఇన్సైడర్ థ్రెట్స్ అంటాం అనమాట. సో ఖచ్చితంగా ఇది పర్టికులర్గా ఇలాగే జరిగింది అని ఎక్కడ అయితే ప్రూఫ్ అనేది అయితే ఏమీ లేదు. సో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అందుకే ఎవరిని కూడా బ్యాంక్స్ అయినా లేదా ఎంఎన్సీ ఆర్గనైజింగ్ కంపెనీస్ అయినా కూడా దే హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్. ఏంటి అంటే ఏ యూఎస్బీస్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్స్ లేవు, ఓన్లీ ఆథరైజ్ పీపుల్ని ఎంటర్ చేయడము, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళని మానిటర్ కూడా చేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఎందుకంటే బ్లైండ్గా ఏ ఎంప్లాయీని కూడా నమ్మలేరు. ఫస్ట్ థింగ్, ఏ కంపెనీ కూడా నమ్మకూడదు కూడా. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నమ్మకూడదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫినాన్షియల్ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదంటే ఈ నార్మల్ ఫినాన్షియల్ సెక్టర్ ఒకటే కాదు, లైక్ ఐటీ సెక్టార్లో కూడా. ఎందుకంటే ఐటీ సెక్టార్లో కూడా అటాక్ జరిగింది అంటే చాలా పెద్ద బ్రీచ్ అవుతుంది అది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేస్బుక్కే ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామే ఉంది. సో ఇలాంటి వాటిలో బ్రీచ్ జరిగిందంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. సో అందుకే ఎప్పుడైనా సరే ఎంఎన్సీ కంపెనీస్ ఎవరిని నమ్మదు. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ జీరో ట్రస్ట్ అంటాం. ఓకే, జీరో ట్రస్ట్ అంటే ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ థింగ్. సో మానిటర్ చేయాలి ఫస్ట్ థింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మానిటర్ అనేది కంపల్సరీగా చేయాలి. చేస్తేనే మనకు అనేది మన సెక్యూరిటీ మనం కూడా చూసుకోవాలి. బ్లైండ్గా ఒకరిని నమ్మి మనం లోపలికి పంపిస్తున్నాము అంటే ఇట్స్ అవర్ మిస్టేక్. కాబట్టి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అయితే జీరో ట్రస్టే ఉండాలి కంపల్సరీ. చాలా సార్, నాకు ఒక్కొక్కసారి ఈ సైబర్ వరల్డ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా భయం అవుతుంటుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ సార్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్, 26th of February కానీ 28th of February కానీ ఈ 2 రోజులు ఎప్పుడో జరిగింది. మొత్తం చాలా మందికి డార్క్ రీల్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది సార్, ఆల్ ఆఫ్ ఎ సడన్. అంటే అది మీరు ఖచ్చితంగా వినుండరు, బికాజ్ యూఆర్ నాట్. నేను కూడా, నాకు కూడా జరగలేదు ఇన్స్టాగ్రామ్లో, కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది స్టేటస్లు స్టోరీలు పెట్టడం స్టార్ట్ చేశారు. అరే ఇన్స్టాగ్రామ్ నీకు ఏమైందిరా, నువ్వు బాగానే ఉన్నా అది. సో ఏంటంటే ఐ హావ్ సీన్ అనమాట గోర్ రీల్స్, యానిమల్ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్, మర్డర్ వీడియోస్, ఎక్కడ లేనివన్నీ థెఫ్ట్ వీడియోస్, ఇవన్నీ సడన్ గా పాపౌట్ అయినాయి ఇన్స్టాగ్రామ్ లో. ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెండ్. నేనైతే చూడలేదు, నా ఫ్రెండ్స్ కొంతమంది 1-2 రీల్స్ వచ్చినాయి అంట వాళ్ళకి. వాళ్ళు అలా చూసారు, అవి సజెస్టెడ్ లో మొత్తం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మీరు ఏదైతే రీల్ చూస్తారో అది సజెస్టెడ్ లోకి వచ్చేస్తాయి, ఇంకా దానికి రిలేటెడ్ వీడియోసే వస్తూ ఉంటాయి యాక్చువల్గా. సో మేబీ పాసిబిలిటీ ఉంది. ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు ఏదైతే డార్క్ వెబ్ లో జరిగే ఈ కంటెంట్ అంతా డార్క్ వెబ్ లో జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ యానిమల్ అబ్యూస్ కావచ్చు, లేదంటే లైక్ సెక్స్ ఆప్షన్ అంటారు, లేదంటే ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. సో మేబీ పాసిబిలిటీ ఏంటి అంటే ఎవరైనా స్ప్రెడ్ చేసి ఉండొచ్చు. మేబీ అది పర్టికులర్ గా ఇది స్ప్రెడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఒక్క అకౌంట్ నుంచి వచ్చినా కూడా అన్ని సజెస్టెడ్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఎవరైనా ఒక 10 మంది చూస్తే అది ఆటోమేటిక్ టాప్ ప్లేస్ లోకి వస్తూ ఉంటాయి అనమాట. వీడియోస్ రెగ్యులర్ గా సజెస్టెడ్ లో వస్తాయి కదా. మేబీ అలా వచ్చి ఉండొచ్చు. బట్ అవన్నీ ఏంటంటే తర్వాత మళ్ళీ మేబీ తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ పర్ ద వయలేషన్స్ ప్రకారం ఇలాంటివి ఉండకూడదు. లైక్ 18+ ఇయర్స్ ఉండొచ్చు, లేదంటే అబ్యూజింగ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ తీసేసి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైమింగ్ లో వాళ్ళు ఏదైనా ఎవరైనా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మేబీ అక్కడి నుంచి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉంటాయి. సార్, నేను ఒక ఆర్టికల్లో చదివాను తెలుసా, మన పాడ్కాస్ట్కి రీసెర్చ్లోనే చదివాను ఒక ఆర్టికల్లో. బేసిక్గా హైదరాబాద్లో ఏదన్నా ఒక భారీ క్రైమ్ జరుగుతుంది అనుకోండి బయట ఫిజికల్గా, వెంటనే సినిమాలో డ్రగ్స్ కేసు తీస్తారు బయటికి. ఇది ప్రూవ్ అనేది, ఇది చాలా మంది నాకు చెప్పారు సినిమా వాళ్ళు. సో ఇలాగే నెక్స్ట్ 5-10 yearsలో ఇది డిజిటల్కి షిఫ్ట్ అవుద్దండి సార్. బేసికలీ ఏదన్నా భారీ స్కామ్ జరుగుతున్నప్పుడు దాని చుట్టూ జరిగేది తెలియకూడదు కాబట్టి కంటెంట్ వదిలేస్తారంట ఇష్టం వచ్చినట్టు, సంథింగ్ ఆర్ ది అదర్, విచ్ విల్ ఆబ్వియస్లీ డివియేట్ ది అటెన్షన్. సో ఎస్, అది పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే
జులై మూవీ చూసారుగా, సంథింగ్ లైక్ డివియేషన్ అలాంటివే జరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు మానిటరింగ్లో ఉంటాం, టెక్నాలజీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ మానిటరింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. సో వీళ్ళని డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ జరగాలి అక్కడ. ఫస్ట్ థింగ్ యాక్టివిటీ జరగాలంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎవ్రీథింగ్ దే విల్ మేక్ డైవర్షన్ అండ్ దే విల్ డూ ఎంటర్ ఇన్ టు అదర్ వేలో ఎంటర్ అయ్యి దే విల్ డూ దిస్ పర్టికులర్. అదంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఈ అటాక్ జరిగింది అని చెప్పేసి. ఇలాంటి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కూడా కొన్ని. చెప్పాలంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాస్ అటాక్స్ తీసుకోవచ్చు. డాస్ అంటాం వీటిని. డాస్ అటాక్స్ అంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అంటారు. మీరు వినుంటారు కొన్ని ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు, లైక్ వాట్సాప్ ఈజ్ డౌన్ ఫర్ కొన్ని హవర్స్ వరకు డౌన్ అవుతుంది, అండ్ ఫేస్బుక్ ఈజ్ డౌన్ మెటా అనేది ఇట్లా అని చెప్పి. సో అంటే ఏంటంటే అదే యాక్చువల్గా ఏంటంటే అది సైబర్ అటాక్ కాదు, డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచ్ ద సర్వీసెస్ పని చేయలేదు యాక్చువల్గా. ఆ టెక్నికల్ గ్లిచ్ అది యాక్చువల్గా చెప్పాలి. కానీ ఇదే ఏమవుతుందంటే లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ని పంపిస్తారు ఒక సర్వర్కి, పంపించి ఆ సర్వర్ని డౌన్ చేసేస్తారు. సో దట్స్ వాట్ డాస్ అటాక్స్ అంటాం. సో ఈ డాస్ అటాక్స్ చేయాలి అంటే సో ఫస్ట్ వీళ్ళు డైవర్షన్ చేస్తారు. ఫస్ట్ ఏదన్నా ఇప్పుడు నేను అటాక్ చేయాలి అంటే డైవర్షన్ కోసం డాస్ అటాక్స్ యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు జెన్యున్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఐఆర్సిటీసీకి వెళ్తారు, తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు, ఆ టైమింగ్లో మీకు సర్వర్ డౌన్ అంటే చాలా స్లోగా పనిచేస్తారు. ఎందుకు అంటే చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి సర్వర్ అనేది హ్యూజ్ కెపాసిటీకి డౌన్ అయిపోతుంది అనమాట, ఒక కెపాసిటీ రీచ్ అవ్వాలి. సో అది జెన్యూన్ రిక్వెస్ట్, యాక్చువల్గా చెప్పాలంటే జెన్యూన్ రిక్వెస్ట్. కానీ వీళ్ళు ఫేక్ రిక్వెస్ట్లు పంపించి దాన్ని సర్వర్ని డౌన్ చేయడము. ఒకసారి సర్వర్ డౌన్ అయిందనుకోండి, ఒక రెప్యూటెడ్ కంపెనీ సర్వర్ డౌన్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో చాలా లాస్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఒకటి ఉంది, దానికి దీనికి డాస్ అటాక్స్ జరిగాయి అనుకున్నాం. జరిగితే ఏమవుతుంది, న్యూస్లో వచ్చేస్తుంది ఈ XYZ కంపెనీ సర్వర్ ఈస్ డౌన్ ఫర్ 1 hour 2 hours అని. మీరు చూడండి దానికి సంబంధించిన వెంటనే స్టాక్ మార్కెట్ చూడండి డౌన్ అయిపోతుంది, ఫాల్ పడిపోతుంది కిందికి, రైట్? సో ఫినాన్షియల్ లాస్ ఫస్ట్ థింగ్, రెప్యుటేషన్ మ్యాటర్స్ ఓవర్ దేర్. దాని తర్వాత క్లయింట్స్ విల్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి, రైట్? ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో సైబర్ వార్లో జరిగేది కూడా ఇదే, కంట్రీ టు కంట్రీ జరిగే సైబర్ వార్లో జరిగేది కూడా కొన్ని టైప్ ఆఫ్ డాస్ అటాక్స్ పెడతారు, కొన్ని టైప్ ఆఫ్ ఈ హ్యాకింగ్ చేస్తారు, వెబ్సైట్స్ని డీఫేస్ చేస్తారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి అన్నమాట, డైవర్షన్స్ ఇవన్నీ కూడా. సో డినయల్ ఆఫ్ సర్వీస్, డాస్ అటాక్స్, డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్, వెరీ ఇంట్రెస్టింగ్. సో లైక్ ఫేక్ రిక్వెస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జనరల్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక ఫుల్ ప్యాక్ బిర్యానీ తింటారు అనుకుందాం, మీకు నేను జబ్బో తీసుకొచ్చి ముంగట పెట్టి తినంటే ఏం చేస్తారు మీరు? తినలేరు కదా. ఇది కూడా అంతే, ఒక సర్వర్కి ఒక కెపాసిటీ ఉంటుంది, దానికి మించి ఎక్కువ వస్తే అదేం చేస్తుంది, షట్ డౌన్ చేసేస్తుంది సర్వీసెస్ని, ఎవరికి ఇవ్వనంటది. పండగ ఉన్నానే అన్నారు కదా. సో బేసిక్లీ అంటే రెగ్యులర్ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నారు పెద్ద స్టార్ది, బుక్ మై షో క్రాష్ అయిపోతుంటుంది. సేమ్ థింగ్, ఎందుకంటే రిక్వెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు సర్వర్ కాంట్ హ్యాండిల్ దట్ మచ్ ఆఫ్ రిక్వెస్ట్. కానీ ఇప్పుడు కొన్ని టూల్స్ వచ్చాయి, కొంచెం ఏంటంటే ఫేక్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంది కాబట్టి ఒక IP అడ్రస్ నుంచి ఇన్ని రిక్వెస్ట్లు వచ్చిందంటే బ్లాక్ చేసేస్తుంది, ఆ IP అడ్రస్ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్నాయి కొన్ని వరకు లోడ్ బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ అలాంటివి యూజ్ చేస్తున్నారు. ఇదంతా టెక్నికల్, యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్ వే ఆఫ్ MNC వాళ్ళు యూజ్ చేసే టెక్నికల్ వే. సో డాస్ అటాక్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, డౌన్ అవ్వదు మాక్సిమం, కొన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేసినా కూడా డౌన్ అవ్వదు. ఎందుకు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ టెక్నిక్స్ అండ్ దే విల్ బ్లాక్ ఇట్. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఇట్ సార్, ఎందుకంటే అమెజాన్ కానీ మింత్రా కానీ ఇలాంటి షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, కామర్స్వి, వాళ్ళు ఆఫర్ పెడతారు 12 నుంచి 2 లోపల 50% ఆఫర్ ఏదో పెడతారు. అప్పుడు టన్స్ ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? లోడ్ బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ అంటారు అనమాట. సో సర్వర్స్, ఒక సర్వర్కి ఇంత కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చిందంటే ఇంకో సర్వర్కి రీడైరెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట రిక్వెస్ట్లు అన్నీ కూడా. సో అట్లా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏం కాదు వాటికి. ఒకటే సర్వర్ పెట్టుకొని దాని మీద యూజ్ చేస్తా అంటే క్రాష్ అయిపోతుంది అలా. సో అందుకని మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి వాళ్ళకి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా సరే ఒక పెద్ద షాపింగ్ సైట్స్ కావచ్చు, ఇంకా పెద్ద కంపెనీస్కి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సో వచ్చే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసి డిఫరెంట్ సర్వర్స్కి పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ హ్యాండిల్ దట్ రిక్వెస్ట్. అలా ఎక్కడ లాగింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవి జరగవు అక్కడ. సో దిస్ గెటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు ఈ సర్వర్ టెక్నాలజీ గురించి చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేది ఒక మల్టీనేషనల్ జైంట్. సో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని హ్యాండిల్ చేయడానికి ఆల్మోస్ట్ ఎన్ని సర్వర్స్ ఉంటాయి సార్? థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఉంటాయి. అమెజాన్ అనేది మన ఇండియా ఒకటే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో సర్వ్ చేస్తారు, రైట్? సో
ప్రతి కంట్రీలో వాడికి సర్వర్స్ ఉంటాయి. ప్రతి డేటా సెంటర్ ఉంటుంది. ఓకే. ఒక డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఆ డేటా సెంటర్‌లో చేసే పని ఏంటి అంటే ఈ సర్వర్స్‌ని పెట్టి మొత్తం అంతా హ్యాండిల్ చేయడం. గూగుల్ ఉంది. గూగుల్ కూడా డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తది కంపల్సరీ. సో, అలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్‌లో ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అమెజాన్ అని కొట్టండి. అది amazon.in .in .com రైట్. అదే యూఎస్ నుంచి కొట్టండి .comకి వెళ్తుంది. జపాన్ నుంచి కొట్టండి amazon.co.jpకి వెళ్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్ ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద పర్టికులర్ సర్వర్. ఓకే. ప్రతి కంట్రీకి కొన్ని సర్వర్స్ పెట్టుకొని ఉంటాడు కాబట్టి డైవర్షన్ అయిపోతుంది అక్కడ ఫస్ట్ థింగ్. సో మనకి ఇండియాకి వచ్చే రిక్వెస్ట్ అంతా ఒక సర్వర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో డిఫరెంట్ డైవర్షన్స్ పెట్టుకున్నాడు కాబట్టి థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి ఇట్ కెన్ హ్యాండిల్ దిస్ వన్. సో చిన్న కంపెనీస్కి అయితే హ్యాండిల్ చేయలేదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. పెద్ద పెద్ద కంపెనీస్కి ఆల్రెడీ వాళ్ళు క్లౌడ్ యూజ్ చేస్తారు. అమెజాన్ AWS క్లౌడ్ అంటారు. ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీస్ ఉంటాయి, లోడ్ బ్యాలెన్సింగ్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మేబీ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ రావచ్చు, లేదు అంటే మన సైబర్ అటాక్ జరిగితే అది అప్పుడు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ రెగ్యులర్గా అయితే డౌన్ అవ్వదు. సార్ అయితే సుప్రీంకోర్టు గురించి కూడా నేను ఒకటి చూసాను అనమాట. సుప్రీంకోర్టు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది అని చెప్పి. లైక్ ఇప్పుడు బేసిక్గా యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్ అని. యూట్యూబ్ ఛానల్స్కి ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి వాటిని టార్గెట్ చేస్తున్నారు హ్యాకర్స్, స్కామర్స్ ఇవన్నీ. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ నుంచి ఫస్ట్. సో వీళ్ళ హ్యాండ్ ఓవర్కి తెచ్చుకుంటే వీళ్ళు రెవెన్యూ అందులో నుంచి తీసేసుకోవచ్చు. రైట్. దట్స్ వాట్ ద టార్గెటింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎలా వెళ్తుంది సార్ ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఈ యాక్సెస్ ఎలా వెళ్ళిపోతుంది అంటే మేబీ మనమే క్లిక్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు. యూట్యూబ్ ఇప్పుడు మీకు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, నాన్ టెక్నికల్ పీపుల్ కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. రైట్. సో మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఓపెన్ చేస్తారు. రైట్. మానిటైజేషన్ ఎనేబుల్ అయినాక మీకు ఏదైనా యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చి యువర్ అకౌంట్ ఈజ్ సస్పెండెడ్ ఆర్ సంథింగ్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ యాక్టివేటెడ్ అగైన్. ఇట్లాంటి కొన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే దానికి సంబంధించి సెకండ్ స్టెప్ అథెంటికేషన్ పెట్టుకోరు. టూ వే అథెంటికేషన్ అంటాం అనమాట. సెకండ్ స్టెప్ అథెంటికేషన్ ఆ 2 way అథెంటికేషన్ అంట. ఇలాంటివి పెట్టారు వీటికి. సో చాలా మందికి తెలియదు ఇది. సో ఏం చేస్తున్నారంటే ఆ లింక్ మీద క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్ యాక్సెస్ అనేది హ్యాకర్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ వీళ్ళ దాంట్లో యాడ్ అయిపోతుంది. వీళ్ళ అథారిటీ ఉంటుంది కదా, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిందంటే వాడికి కూడా యాక్సెస్ వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తాడు, లాగిన్ చేసుకొని వీళ్ళ ఈమెయిల్ అడ్రస్లో ఫోన్ నెంబర్లు తీసేసి వాడు హ్యాండ్ అవుట్ చేసేసుకుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా హ్యాక్ అవుతున్నాయి. సేమ్ అలాగే సుప్రీంకోర్టుది కూడా జరిగింది. ఏంటి అంటే లైక్ అది సుప్రీంకోర్టు ఏంటంటే లైవ్ కేసెస్ ఏదైతే ఉంటుందో అది లైవ్లో చూడడానికి యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ అనేది యాక్చువల్గా. సో ఏమైపోయిందంటే అటాకర్స్ ఏం చేశారంటే ఈ యూట్యూబ్ ఛానల్ని తీసేసి ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ వస్తుందో అది తీసేసి ఈ XRPకి సంబంధించిన రిపిల్ కాయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో అక్కడ డిస్ప్లే చేశారనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సో అది తెలియగానే వెంటనే ఛానల్ని డౌన్ చేసేసుకున్నారు. ఇంకా ఛానల్ని డౌన్ చేసేసి ఇంకా అది తీసేశారు. ఇప్పుడు ఛానల్ తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మేబీ ఆన్లైన్లోకి వచ్చి ఉంటుంది. కాకపోతే కొన్ని సెక్యూరిటీస్ పెంచుకోవాలి. చాలా మందికి ఉండేది ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ దాని సెక్యూరిటీ ఏంటి అని చూడరు. సో హ్యాకర్స్ టార్గెట్ చేసేది అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, దానికి మనీ వస్తుందా లేదా, మానిటైజేషన్ వస్తుందా లేదా. మీరు చాలా చూసుంటారు యూట్యూబ్ ఛానల్స్లలో మా ఛానల్ హ్యాక్ అయిపోయింది, రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, దాని ప్లేస్ లో ఇంకో కొత్త ఛానల్ వచ్చేస్తుంది పెడతా ఉంటారు. సో ఇవన్నీ కూడా జరిగేవి అలే. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ ఇది ఉంటుందో లైక్ సబ్స్క్రైబ్ అటాకర్స్ వీళ్ళు ఇది తీసేసుకొని స్కామ్ కి యూజ్ చేసుకుంటారు. లైక్ ఎలా అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి స్కామ్ ప్రమోషనల్స్ చేస్తారు. లైక్ టెలిగ్రామ్ ఛానల్స్ కింద మనం క్రిప్టో ట్రేడింగ్ కి సంబంధించి ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ అలా పెడతారు. సో యూజర్స్ కి తెలియదు కదా, వీళ్ళే పెడుతున్నారు అనుకొని మేబీ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా చాలా మంది ఆ ట్రాప్ లో పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్ ఛానల్స్ ని కూడా హ్యాక్ చేయడానికి ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ అయితే యూట్యూబ్. ఇంకా ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, యూట్యూబ్ అకౌంట్స్, ఇవి మెయిన్ టార్గెట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే. సార్ మీరు వినే ఉంటారు, రణ్వీర్ అలహాబాదీ అని మీకు ఒక యూట్యూబర్ తెలుసా? ఫ్రమ్ హిందీ. బియర్ బైసెప్స్ అని ఒక ఛానల్ ఉంది అతనికి. ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ పాడ్కాస్టింగ్ ఛానల్. రీసెంట్ గా అతను వేరే దాంట్లో కూడా ఇరుక్కున్నాడు, మీరు చూసే ఉంటారు. సో అతని ఛానల్ ఆల్మోస్ట్ 7 million సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు హ్యాక్ అయిపోయింది. అవుతుంది. ఏంటంటే మన మిస్టేక్ అండి. ఫస్ట్ థింగ్ ఏదన్నా లింక్ వచ్చినప్పుడు
మీ పాస్వర్డ్ ఎవరికి చెప్పరు కదా, చెప్పరు. మీ ఈమెయిల్ అడ్రస్ దానికి ఏది లింక్ అప్ అయిందో ఎవరికి చెప్పరు కదా. Yeah. మరి హ్యాకర్కి ఎలా తెలుస్తుంది ఇది అంటే, ఫస్ట్ థింగ్ మీకు ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది, ఏదో ఒక ఈమెయిలే రావచ్చు, లేదంటే ఒక నోటిఫికేషన్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. అది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఇట్ యాక్సెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఏంటంటే మన దగ్గర మిస్టేక్ యాక్చువల్గా చెప్పాలి అంటే. సో అది క్లిక్ చేసాము అంటే మాత్రం వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకని సో చాలా మందికి ఏంటంటే టెక్నికల్గా నేను స్ట్రాంగ్ అనుకుంటాము, కానీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ పాయింట్ టైమింగ్ లో మీరు క్లిక్ చేసి ఉండొచ్చు, లైక్ అలాంటివి అన్నమాట. సో అందుకే జాగ్రత్తగా చెక్ చేయాలి, అది నిజంగా అసలు యూట్యూబ్ నుంచే వస్తుందా లేకపోతే ఏంటి. సో అది యూట్యూబ్ నుంచి వస్తే అంత అర్జెన్సీ ఈమెయిల్స్ ఎవరు ఇయ్యరు. ఫస్ట్ థింగ్, ఏదైనా అఫీషియల్గా ఒక ఈమెయిల్ వచ్చిందంటే అర్జెన్సీ ఈమెయిల్స్ ఎప్పుడు రావు. మినిమం 24 hours ఆఫ్ టైం అనేది మనకు ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే ఈమెయిల్స్ ఎలా ఉంటాయంటే అర్జెన్సీ ఈమెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు క్లిక్ చేస్తే నీది అకౌంట్ యాక్టివ్లో ఉంటుంది, లేకపోతే పోతుంది అంటాడు. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, అరే నాది యూట్యూబ్ ఛానల్లో ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత మానిటైజేషన్ వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి క్లిక్ చేసి యాక్టివేట్ చేద్దాంలే, ఏదో బటన్ కొడదాంలే అనుకుంటాం కదా, అలా పోతాయి మెయిన్ థింగ్. సో కొంతమంది ఏంటంటే పాస్వర్డ్లు ఈజీగా పెట్టుకుంటారు, అలాంటివి సింపుల్ థింగ్ చెప్పాలంటే మన పర్సనల్ లైఫ్ కి సంబంధించి లేదంటే మన ఈమెయిల్ కి సంబంధించి ఇలాంటి జనరల్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు కదా, అక్కడ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సార్ నేను సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను తెలుసా, ఇది ఒకసారి మీకు చెప్తే ఎంత ఫన్నీగా ఉంటుందో. మాక్సిమం చాలా మందిని హాట్స్పాట్లు ఆడటం స్టార్ట్ చేశాను. వాళ్ళ పాస్వర్డ్ ఏంటో తెలుసా, 1 to 9. అదే ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 9 ఇదే పాస్వర్డ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 people 8 people ఇదే ఉంటుంది. అదే కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, ఆ పేరు చూసి మీరు చెప్పేయచ్చు వైఫై పాస్వర్డ్ పేరు ఉంటుంది, అదే పేరుతో కింద 1 2 3 పెడతాడు, 1 2 3 ఉంటుంది, లేదా 3 2 1 ఉంటుంది. సో ఇవి అదే కదా, ఏంటంటే చాలా మందికి పాస్వర్డ్స్ స్ట్రాంగ్ పెట్టుకోమని ఎంత చెప్పినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోలేక ఇలాంటి పాస్వర్డ్లు పెడతారు. అది మెయిన్ టార్గెట్ అక్కడ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సో కొంతమంది ఏం చేస్తారంటే పాస్వర్డ్లు నోట్ చేసి పెట్టుకుంటారు, ఎలా మొబైల్లో కావచ్చు, లేదా ల్యాప్టాప్లో కావచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే సేవ్డ్ పాస్వర్డ్స్ ఉంటాయి బ్రౌజర్లో, సేవ్ చేసి పెట్టుకుంటారు. ప్రతిసారి కొట్టలేక డైరెక్ట్ సేవ్డ్ పాస్వర్డ్ వచ్చేస్తుంది మీరు పాస్వర్డ్ మీద కొట్టగానే. సో బ్రౌజర్ మీ మొబైల్ కనుక హ్యాండ్ ఓవర్కి వెళ్ళింది వేరే వాళ్ళ దగ్గర కంటే అందులో పాస్వర్డ్స్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు, సింపుల్. అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడ పాస్వర్డ్లు సేవ్ చేయకూడదు. మనకు బ్రెయిన్ ఉంది, కొన్ని టీబీస్ ఆఫ్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది ఇది, రైట్. సో మనకి ఏంటి అంటే మన బ్రెయినే మన టూల్, ఇక్కడే పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టకూడదు డేటా అనేది, అది మెయిన్ ఇంపార్టెంట్. సార్ అయితే లెట్స్ కమ్ టు లిటిల్ బిట్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఏఐ అనేది బాగా భూమిలో ఉంది, రైజ్ అవుతుంది కదా, ఇట్స్ హెల్పింగ్ డౌన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, రీసెంట్ గా చైనా వాళ్ళు డీప్ సీక్ అని లాంచ్ చేశారు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్, కెన్ యూ షెడ్ సమ్ లైట్ ఆన్ దట్? చాలా పెద్ద ఇష్యూ అయింది డీప్ సీక్ ఏఐ అని చెప్పి కొత్తగా వచ్చింది. యాక్చువల్గా చాట్ జీపీటీతో పాటు ఇంకా చాలా ఏఐస్ ఉన్నాయి మనకి, కాకపోతే ఇది ఎందుకు పాపులర్ అయింది అంటే చాట్ జీపీటీలో కొంతవరకు ఫ్రీ ఇచ్చారు, తర్వాత సబ్స్క్రిప్షన్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, సబ్స్క్రిప్షన్స్ కావాలి. సో అది బాగానే నడిచింది. కానీ ఈ డీప్ సీక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లైక్ మనకి చైనా నుంచి స్టార్ట్ అయింది ఇది. యాక్చువల్లీ అక్కడ స్టార్ట్ చేశారు. ఇది ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ అన్నాడు ఫస్ట్ థింగ్, కంప్లీట్లీ ఫ్రీ. ఓవర్ నైట్లో అది పాపులర్ అయిపోయింది. రేపు మార్నింగ్ వచ్చి చూసాక ఏ న్యూస్ ఛానల్ చూసినా డీప్ సీక్ ఏఐ అని వచ్చేసింది. సో అందులో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని మన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఎనీథింగ్. చాట్ జీపీటీలో లేని ఫీచర్స్ కూడా ఇందులో వస్తున్నాయి. అంటే రీజనింగ్తో పాటు ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఇంకేదైనా అడిగినా దాని ఎక్స్ప్లెనేషన్తో పాటు దాని రీజనింగ్ కూడా చాలా డీటెయిల్డ్గా వస్తుంది. సో వెన్ యూ కంపేర్ విత్ చాట్ జీపీటీ. సో అందరూ ఏమైపోయిందంటే ఓవర్ నైట్లో షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి, అది పాపులర్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఫ్రీ సర్వీసెస్ ఫస్ట్ థింగ్ ఒకటి, రీజనింగ్తో పాటు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించి నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఇమేజ్ కూడా జనరేట్ చేసి వీడియోస్ కూడా జనరేట్ చేసి ఇచ్చేంత దానికి వచ్చేసింది ఇప్పుడు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ వచ్చింది ఎందుకు ఫ్రీగా ఇచ్చాడు సార్ మరి ఇట్లా. ఏం చేశారంటే సింపుల్ థింగ్, ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిపోయిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళతో డెవలప్ చేయించుకున్నారు ఇదంతా కూడా మొత్తం. సో డెవలప్ చేయించుకొని దెన్ దే మేడ్ ఇట్ ఇంటూ పబ్లిక్ ఫర్ ఫ్రీ. సో ఫ్రీ అన్నప్పుడు ఇక్కడ చాట్ జీపీటీ చార్జ్ చేస్తుంది, ఇక్కడ ఫ్రీ వస్తుంది, అలాంటప్పుడు ఆటోమేటిక్ ఇక్కడే రేజ్ అవుతుందిగా, అలా అయింది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైపోయింది అంటే అది చైనాది.
ఫస్ట్ థింగ్ రైట్. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైపోయిందంటే మనం అందరం రిజిస్టర్ చేసుకున్నాం కరెక్టే, కాకపోతే మన డేటా చైనా వాడి దగ్గర ఉంది, అక్కడ కూడా డేటా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చింది. ఇది చాలా పాపులర్ అయింది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా డీప్ సీక్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం కొత్త అకౌంట్ తీసుకొని, జనరల్ మనం రెగ్యులర్ యూజ్ చేసే అకౌంట్ కాకుండా ఒక కొత్త అకౌంట్ తీసుకొని లాగిన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఎందుకంటే మన డేటా వాడి దగ్గర ఉంది అంటే ఎప్పటికైనా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా చైనీస్ అప్లికేషన్స్ బ్యాన్ చేసాం మనం ఇండియాలో, రైట్? ఎందుకంటే వీఆర్ నాట్ ట్రస్టింగ్ దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి మైట్ బి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నా సజెషన్ ఏంటంటే కొత్త ఈమెయిల్ అడ్రస్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికి సంబంధించి మన పర్సనల్ డేటా ఎప్పుడు ఇవ్వకండి చాట్ జీపీటీకి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ చాట్ జీపీటీ అయినా సరే గుర్తుపెట్టుకోండి, జనరల్గా వచ్చే డౌట్స్ ఓకే యూ కెన్ గివ్ ఇట్, బట్ నీ పర్సనల్కి సంబంధించిన డేటా దానికి ఇచ్చి నువ్వు దాని నుంచి అనాలిసిస్ చేసి చెప్పు అంటే ఇట్ విల్ స్టోర్ యువర్ డేటా, రైట్? ఏదైనా సరే ఒక ఏఐకి నువ్వు ఒక డేటా ఇస్తున్నట్టు స్టోర్ చేసుకుంటుంది. సో కంపల్సరీ మేబీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సరే, ఇప్పుడు రెగ్యులర్ వెబ్సైట్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఒక సైడ్, ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ ప్లాట్ఫామ్స్ ని హ్యాక్ చేసేది ఏంటి? సేమ్ హ్యాకర్స్ ఆర్ డూ దే రిక్వైర్ ఎనీ అదర్ స్కిల్స్ టు హ్యాక్? ఏఐ అనేది ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే ఏఐతో చాలా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఇది హెల్పింగ్ ఎ లాట్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో. మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, లేదంటే ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎడిటింగ్ లో అవ్వచ్చు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ మినిట్స్ లో యూ విల్ గెటింగ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. కానీ ఇదే ఇల్లీగల్ గా కూడా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే డీప్ ఫేక్ ఏఐస్ అంటారు. డీప్ ఫేక్ ఏఐస్ అని అంటే ఒక ఫోటో ఉంటే చాలు వీ కెన్ మార్ఫ్ ఇట్. ఓకే, ఒక వీడియోతో మార్ఫ్ చేసేది, ఫోటో అంటే వీడియోతో మార్ఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మార్ఫ్ అయిపోతుంది. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇల్లీగల్గా కూడా యూజ్ చేసే ఎంత టెక్నాలజీ పెరిగితే దాంతోపాటు ఇది కూడా పెరుగుతుంది. సో కొంచెం కంట్రోలింగ్లో పెట్టాల్సుకోవాలి. అంటే మనం ఏం చేయాలి సార్, మరి అది ఏఐ కాబట్టి మనం ఏం చేయాలంటే, చాలామంది ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, పొద్దున్న లేసి వచ్చి పడుకునే వరకు ఆన్లైన్లో పెడతారు ఫొటోస్, రైట్? అది మోర్ దెన్ ఎనఫ్. స్నాప్చాట్ అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఒక్క ఫోటో దొరికిందంటే చాలు ఈజీగా మార్ఫ్ చేసేయచ్చు. ఓకే, సో అలాంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, పబ్లిక్లో చాలా ఉన్నాయి. సో ఇవి చేశారనుకోండి, మార్ఫింగ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆప్షన్ ఇది. అండ్ వాయిస్ చేంజర్స్ వచ్చాయి, వాయిస్ క్లోనింగ్లో వచ్చాయి. సో ఈవెన్ మీరు మాట్లాడినప్పుడు మీ వాయిసే వినిపిస్తుంది మీ పేరెంట్స్కి. ఎగ్జాంపుల్ ఇది ఒక జరిగింది, ఒక రియల్ టైం జరిగింది. ఏంటి అంటే ఒక కాల్ వచ్చేసి సో పిల్లల్ని కిడ్నాప్ చేసాము అని చెప్పి వాయిస్ చేంజర్ని యూజ్ చేసి వాళ్ళ అబ్బాయి వాయిస్ని వినిపించి డబ్బులు కిడ్నాప్. అట్లాంటి వాటికి కూడా ఇప్పుడు వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్లో కూడా వస్తున్నాయి కదా, ఫోటో దొరికితే చాలు, సింపుల్ థింగ్, రైట్? సో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది కదా అని చెప్పేసి దాంతోపాటు ఇది కూడా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆప్షన్. సార్, ఐఎమ్ యాక్చువల్లీ ప్రెడిక్టింగ్ ఏంటో తెలుసా, ఇప్పుడు ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అని నడిచాయి కదా, నాకు తెలిసి ఫ్యూచర్ లో డైరెక్ట్ క్లోనింగ్ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ జరుగుతుంది కదా. అవునా? విత్ ఫేస్ అండ్ విత్ వాయిస్. ఫేస్ అవ్వట్లేదు కానీ ఎలా అంటే ఇప్పుడు లైవ్ లో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతావో ఆటోమేటిక్ ఏఐ తీసుకొని అక్కడ ఆన్సర్ ఇచ్చేస్తుంది లైవ్ లో కూర్చున్నప్పుడు. సో ఆన్సర్ నువ్వు అడిగే ఆన్సర్ నేను టైప్ చేయాల్సిన అవసరం లేదు, వాయిస్ రికగ్నైజేషన్ ద్వారా నువ్వు అడిగే క్వశ్చన్ తీసుకొని అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ చెప్పేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్గా చెప్పాలంటే, లైవ్ లో జరుగుతుంది అది. మీరు గూగుల్కి వెళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఏఐ ఇంటర్వ్యూస్ అని కొట్టండి, చాలా వస్తుంది దానికి సంబంధించి. అంటే ఒక ట్యాబ్ లో ఇది ఓపెన్ అయి ఉంటుంది, ఇంటర్వ్యూ పక్క ట్యాబ్ లో ఇది. అంతే, అది ఆటోమేటిక్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, టైప్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అడిగే వాయిస్ రికగ్నైజేషన్ నుంచి తీసుకుంటుంది. సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈజీగా క్రాక్ చేయడానికి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కూడా ఇది పాసిబిలిటీ ఉంది. సో అలా అయిపోయింది. ఇక 1-2 years వాళ్ళు వాకిన్సే పెడతారు ఇక, నాకు తెలిసి. అంతే కదా, ఇప్పుడు ఆన్లైన్ అయ్యేసరికి వాయిస్ లో మార్చవచ్చు, ఆన్లైన్ లో మార్చవచ్చు, ఓన్లీ లిప్సింగ్ ఇస్తున్నారు సరిపోతుంది అంతే. అలా సో జరుగుతుంది. ఇప్పుడు గూగుల్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ డ్రైవ్ ఉంది, చాలా యాప్స్ ఉన్నాయి, షీట్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, ఇలాంటి డాక్స్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. Do you think AI can surpass this Google like in near future? Do you think it happens? అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
గూగుల్ కూడా ఒక కొత్త ఏఐని తీసుకొచ్చింది, గూగుల్ జెమిని. జెమిని ప్రతి టెక్నాలజీ ఒక కొత్త టెక్నాలజీ వస్తుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న Adapt కంపెనీ దానికి చేసుకుంటారు. అడాప్ట్ చేసుకొని కొత్తది తీసుకొని వచ్చేస్తుంది ఎట్ ఎనీ కాస్ట్. కాకపోతే బేస్డ్ ఆన్ ఫీచర్స్, బేస్డ్ ఆన్ ద యూజర్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారా దాని ఫీచర్స్ని బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పాసిబిలిటీ ఉంది. సో లైక్ గూగుల్ని లైక్ కంపీట్ చేయగలుగుతుందా అంటే మేబీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫీచర్స్ని బేస్. సో ఇప్పుడు ChatGPT ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది, డీప్ సీక్ AI ఒక కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది, వెంటనే ఇక్కడ కూడా యాడ్ చేసేసారు అది దానికి సంబంధించింది. సో కాంపిటీషన్, ఇట్స్ ఏ డిజిటల్ వరల్డ్ కాంపిటీషన్. సో కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మైట్ బి ఛాన్సెస్ ఆర్ దేర్ ఇన్ అ ఫ్యూచర్, పాసిబిలిటీ. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ టైం చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఎస్పెషలీ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ట్ సైడ్ కాబట్టి ఆర్ట్ సైడ్ ఇట్ ఈస్ కిల్లింగ్ ఇట్. అంటే డిజైన్ పరంగా కానీ ఎస్పెషలీ డిజైన్, రైటింగ్ అండ్ ఆల్ దీస్ హెల్పింగ్ లైక్ కంటెంట్ రైటర్స్ కి, కంటెంట్ రైటర్స్ ఎస్పెషల్లీ మెయిన్ గా, లేదంటే లైక్ ఏదన్నా నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళు కూడా యూస్ చేయాలి అంటే ఇట్స్ గివింగ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. SEO ఇస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు SEOs కి మనం పే చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అవసరం లేదు, మనమే కూర్చొని మనమే చేసుకోవచ్చు. అలా ఉంది పరిస్థితి. సో చాలా యూజ్ అవుతుంది. దాంతోపాటు లైక్ ఇంకో రకంగా కూడా వాడుతున్నారు, అది ఇల్లీగల్గా కూడా వాడుతున్నారు అలా. సో ఏ టెక్నాలజీకైనా గుడ్ అండ్ బ్యాడ్ ఉంది, కాకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ కావాలి. AI కూడా ఒక బాట్ని తయారు చేసుకోవచ్చు కదా, ఏదో ఒక బాట్స్ తయారు చేసుకోవచ్చు, కానీ ఆ బాట్ని కూడా ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా హ్యాకర్స్. సో దానికి సెక్యూరిటీ కావాలన్నా మనమే ఇవ్వాలి, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలి. అందుకే ఏ టెక్నాలజీ వచ్చినా సైబర్ సెక్యూరిటీ లేకుండా ఏ టెక్నాలజీ ముంగడికి వెళ్ళదు ఫస్ట్ థింగ్. సో అది అందుకే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనేది దానికోసం అనమాట, మెయిన్ సైబర్ సెక్యూరిటీ అనేది. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ కెరియర్స్. మీరు చాలాసార్లు చెప్పారు టాప్ మోస్ట్ కెరియర్ ఉంది సైబర్ సెక్యూరిటీ అని. ఇప్పుడు కెన్ యూ ఎలాబరేట్, ఇప్పుడు నెక్స్ట్ 5 yearsకి, ఇప్పుడు 25లో ఉన్నాం మనం, నెక్స్ట్ 5 yearsకి సైబర్ సెక్యూరిటీలో వాట్స్ ద స్పేస్? ఒక రకంగా చూస్తే టాప్ ప్లేస్ అని చెప్పాను. ఎందుకు టాప్ ప్లేస్ అంటే సెక్యూరిటీ లేకుండా ఏ పని జరగదు ఫస్ట్ థింగ్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు దానికి థ్రెట్ పెరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ అనేది మ్యాండేటరీ. సో కెరియర్ పరంగా చూసుకుంటే ఈవెన్ స్టార్టప్ లెవెల్ కంపెనీస్లో కూడా ఒకప్పుడు మనకి ఒక సిస్టమ్ ఉందంటే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, అది కంట్రోల్. సో కానీ ఒకప్పుడు అలా ఉండేది. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే కంపల్సరీ కంప్యూటర్ ఉంది, దానికి ఒక పర్సన్ అనేది ఉండాలి కంపల్సరీ మెయింటైన్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కంప్యూటర్ ఉంది అంటే దానికి థ్రెట్ ఉందంటే సైబర్ సెక్యూరిటీ పీపుల్ కావాలి, సెక్యూరిటీ లైక్. సో అది క్లయింట్స్కి అవ్వచ్చు, లేదంటే మన ఇంటర్నల్ కంపెనీ వాళ్ళకి కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ఎగ్జాంపుల్. సో ఆ యూట్యూబ్ ఛానల్ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా మీకంటే ఒక సెక్యూరిటీ టీమ్ ఉండాలి కదా ఫస్ట్ థింగ్. లైక్ జీమెయిల్ కావచ్చు, మీరు ఏదైతే డిజిటల్ మీడియాలో ఉన్నాము అంటే కంపల్సరీ సెక్యూరిటీ కావాలి. సో కెరియర్ పరంగా చూసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే ఫ్రెషర్స్కి జాబ్స్ లేవేమో, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయి అన్నట్టు అంటున్నారు. కానీ లేదు, ఫ్రెషర్స్కి కూడా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే కరెక్ట్ మీకు నాలెడ్జ్ ఉంది, మీకంటూ ఒక సర్టిఫికేషన్స్ ఉంటే, ఒక ఐడెంటిటీ ఉంటే, ఎస్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చే 5 yearsలో ఈవెన్ నాట్ ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఫోరెన్సిక్స్ అవ్వచ్చు, డిజిటల్ ఫోరెన్సిక్స్ అవ్వచ్చు, చాలా కెరియర్ ఉంది. మాల్వేర్ అనాలిసిస్ అవ్వచ్చు, క్రిప్ట్ అనాలిసిస్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంది మనకి. ఓకే, కెరియర్ అనేది. సో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 3 million+ జాబ్స్ ఆర్ రెడీ బై నెక్స్ట్ 1 year, 1 to 2 years మధ్యలో 3 million జాబ్స్ అనేవి ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి. మన ఇండియా ఒకటే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో ఉన్నాయి. సో ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకే, సో ఎందుకు అంటే సెక్యూరిటీ ఎంత టైట్గా పెట్టుకుంటే, సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్లో వాడే లీడర్, అంతే కదా కాంపిటీషన్లో. సో ఏదైతే మనకి డిజిటల్ కాంపిటీషన్లో ఎవడైతే సెక్యూర్గా ఉన్నాడో వాడే టాప్ ప్లేస్లో ఉంటాడు ఫస్ట్ థింగ్. ఒక్కసారి డౌన్ఫాల్ అయ్యిండు అంటే, లైక్ ఎగ్జాంపుల్ ఒకటి ఏమన్నా హ్యాక్ అయింది అంటే ఆటోమేటిక్ డౌన్ఫాల్ అయిపోతాడు. సో సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. లాస్ట్ ఒక 10 to 15 years బ్యాక్ చూసుకుంటే డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, బట్ ఇప్పుడు సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే క్రైమ్ పెరుగుతున్నప్పుడు ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. సో కెరియర్ అయితే చాలా బాగుంది. స్టార్టప్ లెవెల్ కంపెనీస్, మిడిల్ లెవెల్ కంపెనీస్, MNC కంపెనీస్ అని ఏది తేడా లేదు, అన్నిట్లలో ఉన్నారు సైబర్ సెక్యూరిటీ పీపుల్. ఇంపార్టెన్స్ అలా ఉంది. సో కెన్ యూ నేమ్ సమ్ కంపెనీస్ లైక్ విచ్ ఆర్ యాక్టివ్లీ హైరింగ్ ఇండియాలో? చాలా ఉన్నాయి, లైక్ IBM, యాక్సెంచర్, కాగ్నిజెంట్, ఈవెన్ స్టార్టప్ లెవెల్ కంపెనీస్ ఆర్ మిడిల్ లెవెల్, ఈవెన్ మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఒక సపరేట్ వింగ్ ఉంది. ఏం వింగ్ సార్? లైక్ మనకి సైబర్ సెక్యూరిటీ కోసం సపరేట్ వింగే ఉంది మనకి. ఓకే, సో లైక్ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ సర్వర్స్ కానీ మెయింటైన్ చేయడానికి సపరేట్ సెక్యూరిటీ టీమ్ ఒకటి ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ దాట్,
సో యూ కెన్ అప్లై ఫర్ దట్ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి దానికి. లేదు అంటే ఇఫ్ యూ వెరీ గుడ్ అట్ డిజిటల్ ఫోరెన్సిక్స్ కనుక్కున్నాం, సో యూ కెన్ హెల్ప్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ దెమ్, లైక్ సాల్వింగ్ కేసెస్ అవ్వచ్చు, అలాంటి వాటిలలో కూడా. సో సైబర్ సెక్యూరిటీ టీమ్ అనేది అందులో కూడా ఉంటుంది మనకి కంపల్సరీ. సో సైబర్ వింగ్లో కూడా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో జస్ట్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, అప్ టు డేట్ ఉండాలి, దెన్ యూ నీడ్ టు గో విత్ దిస్ పర్టికులర్ థింగ్స్. సరే, డిజిటల్ ఫారెన్సిక్స్ అంటున్నారు కదా, అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? సైబర్ క్రైమ్ జరిగింది, దాని డేటా కావాలి, అలాంటప్పుడు ఏంటి అంటే మేము హెల్ప్ చేస్తుంటాం అనమాట. లైక్ ఐపీ అడ్రస్లు టెక్నికల్గా మేము హెల్ప్ చేసి పోలీస్ వాళ్ళకి ఇస్తాం. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆ క్రైమ్కి జరిగిన ఏవైతే క్లూస్ ఉంటాయో అలాంటివన్నీ డిజిటల్గా మేము కలెక్ట్ చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇస్తాం అనమాట. దట్స్ ఫర్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటాం. సో సైబర్ ఫోరెన్సిక్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటాం. సో బేసిక్లీ వాళ్ళు ఫుట్ ప్రింట్స్, థంబ్ ఇంప్రెషన్స్, హెయిర్ ఇవి కలెక్ట్ చేస్తారో ఇది డిజిటల్ గా మేము చేస్తాం. సిస్టమ్లో లాగ్స్ తీయడము, సిస్టమ్స్ నుంచి లాగ్స్ తీయడము, లేదంటే పర్టికులర్ గా ఎక్కడైనా అటాక్ జరిగింది, అది ఎక్కడి నుంచి జరిగింది, దాని ఐపీ అడ్రస్ ఏంటి, సో వాడి మ్యాక్ అడ్రస్ ఏంటి, సో వాడు ఏ లొకేషన్ లో ఉన్నాడు, ఇలాంటివి అనమాట. ఇవన్నీ డిజిటల్ కి సంబంధించినవి. అలా సరే, అయితే నాకు వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మ్యాక్ బుక్ కానీ ఐఓఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి హ్యాక్ చేసే వాళ్ళకి ఇస్ ఇట్ టఫ్ టు క్రాక్ దెమ్? అంటే ఇప్పుడు జనరల్గా హ్యాకర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండోస్ పీసీ వాడుతున్నాడు, ఇంకొకటి మ్యాక్ వాడుతున్నాడు, ఇద్దరులో ఎవరిని ఈజీగా పట్టేసుకోవచ్చు? ఎవరైనా ఈజీగా పట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే మనము ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అనేది తెలియాలి ఫస్ట్ థింగ్. అక్కడ మ్యాక్ యూజ్ చేశాడా, లినక్స్ యూజ్ చేశాడా, లేదంటే విండోస్ యూజ్ చేశాడా అని కాదు ఇంపార్టెంట్. అక్కడ ఫస్ట్ థింగ్, నువ్వు అటాక్ చేసినప్పుడు నీ ఐపీ అడ్రస్ ఏంటి, దట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. ఇంటర్నెట్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్ కదా, రైట్? ఐడెంటిటీ ఇస్ నథింగ్ బట్ ఐపీ అడ్రస్ ఫస్ట్ థింగ్. సో వాడు ఏదైనా యూజ్ చేయొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు, కానీ వాడిని పట్టుకోవాలంటే ఫస్ట్ ఐడెంటిటీ ఇస్ ఐపీ అడ్రస్, ఎక్కడి నుంచి వచ్చింది. సో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టూపిడ్ క్వశ్చన్ అది. సో ఏదైనా యూజ్ చేయొచ్చు, వాళ్ళు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫైన్ సార్, వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్. మీరు ఇప్పుడు సమ్మన్ వాంట్స్ టు లెర్న్, ఇప్పుడు హైదరాబాద్లో సమ్మన్ వాంట్స్ టు లెర్న్ అబౌట్ cyber security and they want good career, so how can you help them? See, we are providing the courses provide చేస్తున్నాము, లైక్ ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, సాక్ అని ఇలా డిఫరెంట్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నో, ఈవెన్ ఫ్రెషర్స్ కూడా రావచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ప్రజెంట్గా ఎట్లా ఉందంటే ఫ్రెషర్స్కి జాబ్స్ లేవని అంటున్నారు, కానీ ఉన్నాయి. సో దే నీడ్ టు లెర్న్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. సో నాట్ ఓన్లీ ఫర్ కెరియర్, ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నాలజీ అనేది నీ కెరియర్కే కాదు, నీ పర్సనల్ లైఫ్కి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ లైక్ సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్ అన్నప్పుడు కంపల్సరీ అది నేర్చుకోవాలి. సో మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్, ఓకే, దాన్ని బగ్ బౌంటీ అని అంటాము, ఇంకొక వే ఆఫ్ నేమ్ అది, సాక్, మాల్వేర్ అనాలిసిస్, ఇలా చాలా టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్ పర్టికులర్ కోర్సెస్, యూ కెన్ గెట్ సర్టిఫైడ్ అండ్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో అందరు కూడా టర్న్ అప్ అవుతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ వేరే టెక్నాలజీ నుంచి కూడా ఈ సైబర్ సెక్యూరిటీకి టర్న్ అప్ అవుతున్నారు. అంటే డెవలపర్స్ కూడా ఇక్కడికి టర్న్ అప్ అవుతున్నారు. ఎందుకంటే లైక్ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే డెవలపింగ్కి ఆల్రెడీ ChatGPT వచ్చింది కాబట్టి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. సో కాబట్టి ఇక్కడికి టర్న్ అవుతున్నారు అనమాట చాలా మంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఇది బెస్ట్ చాయిస్ చెప్పాలి అంటే, ఇది బెస్ట్ టైం కూడా. ఇప్పుడిప్పుడే భూమిలోకి వస్తుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది. ఈ టైమింగ్లోనే యూ కెన్ గెట్ ఇన్ టు జాబ్స్. ఇంకొంచెం 5 years తర్వాత నేను చేసుకుంటాను అనుకుంటే కాంపిటీషన్ పెరిగిపోద్ది, అప్పుడు మళ్ళీ మనకి టఫ్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే జాబ్స్లోకి రావడం అనేది, అది కోర్స్ నేర్చుకొని జాబ్స్ కొట్టడం అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు నా ప్రజెంట్. ఆల్రైట్, దట్స్ అ వండర్ఫుల్ కాన్వర్సేషన్ సార్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ ఫైండ్ ఇట్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద టైం.